ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను మీ రాంబేద. హ్మ్. మన యూట్యూబ్లో వీడియోస్ అయితే చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజైతే మన ఇటాలియన్ ఫార్మింగ్ గురించి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. అదే ప్లేస్కి మళ్ళీ వచ్చాను అన్నట్టు. సో రోజు రోజుకి ఇంకా కొత్త కొత్త పంటలు వేస్తున్నారు. ఆయన పాతే రిమూవ్ చేస్తూ ఉన్నారు. అప్డేట్ చేద్దాం. అలాగే కొంచెం నా ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడున్న వాతావరణ మాడిఫికేషన్స్ని బట్టి వీళ్ళు ఎలా చేంజ్ చేస్తున్నారు అగ్రికల్చర్, ఇవన్నీ అయితే మీకైతే ఈరోజైతే నేను చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే అగ్రికల్చర్ ఫార్మింగ్లో ల్యాండ్లో ఉన్నాము. ఇక్కడ మెయిన్ పంటలు అయితే ఇప్పుడైతే ఎక్కువగా ఏం లేవు. అంటే ఇప్పుడే దున్నేసి గోధుమ వేశారు. అండ్ అంతకుముందు గోధుమ అదంతా ఉంటే కట్ చేసేసారు. రైస్ క్రాపింగ్ కూడా అయిపోతూ ఉంది. నెక్స్ట్ పంట కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. కాకపోతే కూరగాయలు అయితే ఎప్పటికీ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. సో కూరగాయలు మన వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఈ కూరగాయలు అవన్నీ ఇంకా ఉన్నాయి. అండ్ కొత్త ల్యాండ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. కొత్త షెడ్లు వేశారు. అవన్నీ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను. అండ్ దూరంలో మన షీప్స్ అదే గొర్రెలు కూడా ఉన్నాయి. వీటి గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోని అయితే మంచిగా చూస్తూ ఎంజాయ్ చేయండి. సో ఇటలీలో అగ్రికల్చర్లో మనం అంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఏంటి అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పంటలు అయితే వేస్తూ ఉంటారు. మనము ఏ సీజన్ బట్టి మారిపోతూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఆఫ్ పంటలు అవన్నీ వేస్తూ ఉంటారు. అట్లా నడుస్తూ ఉంటుంది అన్నట్టు ఇటలీలో. అండ్ అంతేకాకుండా ఇటలీలో మనకి చాలా ఉంటాయి అన్నట్టు. చాలా పంటల గురించి కావచ్చు, లేదు అంటే ఇక్కడ రైతుల గురించి కావచ్చు. సేమ్ మోరార్లెస్ మనకి ఇండియాలో ఎట్లయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇక్కడ ఫార్మర్స్ కూడా ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయన్నమాట. సో చాలామందికి తెలియని విషయాలు ఏంటి అంటే ఇక్కడ గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుంది, అది ఇస్తుంది, ఇది ఇస్తుంది అని అంటారు. కాకపోతే ప్రపంచంలోనే చాలా తక్కువ దేశాలు ఫార్మర్స్కి ఎక్కువగా ఏంటి అంటే సబ్సిడీలు ఇస్తాయి అన్నట్టు. అందులో మన దేశం ఒకటి. ఇక్కడ ఇటలీలో వీళ్ళు ఇటాలియన్స్ అయినా వీళ్ళు అగ్రికల్చర్ ఫార్మింగ్ చేస్తూ ఉన్న ట్యాక్సెస్ అయితే పే చేస్తూ ఉంటారు. సో అట్లా వీళ్ళైతే ట్యాక్సెస్ అయితే పే చేయకుండా ఉండడానికి అయితే ఏముండదు. ఖచ్చితంగా ట్యాక్సెస్ అయితే పే చేయాల్సిందే. సో అట్లా నేను ఈ ఫార్మర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకి పీఎఫ్ ఎలాగైతే కట్ అవుతూ ఉంటుంది, ఈవెన్ అగ్రికల్చర్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు ట్యాక్స్ ఫైల్ చేసి అవన్నీ అయితే ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో వీళ్ళకి వచ్చే ఇన్కంలో రెండుగా డివైడ్ అవుతుంది అన్నట్టు. ఒకటేమో ట్యాక్స్ కింద కట్ చేస్తారు నార్మల్గా, ఇంకొకటేమో దేనికి అంటే వీళ్ళ పీఎఫ్ ఫండింగ్ ఉంటుంది కదా, ఓల్డ్ ఏజ్లో రిటైర్ అయిన తర్వాత ఆ ఫండింగ్ కోసం అనేది అయితే రిజర్వ్ చేసి పెడతారన్నట్టు. సో అందుకనే ఇక్కడ ఇటలీలో కావచ్చు, యూరోపియన్ కంట్రీస్లో కావచ్చు, ఫార్మర్స్కి అనేది రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఫార్మింగ్ చేస్తారు. ఎట్ ద ఈవినింగ్ వెళ్ళేసరికి సేమ్ ఈక్వల్ రెస్పెక్ట్ అయితే ఉంటుంది. మన ఇండియాలో చూసుకుంటే కొంచెం అంతగా ఉండదు. ఫార్మర్స్ అనగానే ఇల్లిటరేట్ పీపుల్ అని తక్కువ చూపుతో అయితే చూస్తూ ఉంటారు. సో అది నాకైతే చాలా వరకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు 4,000 నోట్లోకి పోతున్నాయంటే చేసేది వాళ్ళే. మనం చదువుకున్నాం అని మనం మాట్లాడుతూ ఉంటాం కానీ వాళ్ళు జీవితాన్ని చదివారు. అలాగే ఒక పంట ఏదైనా, చెట్టు ఏదైనా దాన్ని చూసి చెప్పేస్తారన్నమాట. దానికి ఏం డిసీజ్ వచ్చింది, ఏది కొడితే పోతుంది, దాన్ని ఎలా ఉండాలి, ఏ సీజన్ బట్టి ఏం చేయాలి అని చెప్పేసి మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అదైతే వాళ్ళకి ఒక రకంగా చూసుకుంటే ఫార్మర్స్ అనేవాళ్ళు సైంటిస్టులనే చెప్పాలి. వాళ్ళు వెనకాల చూస్తున్న క్లైమేట్ని బట్టి ఓకే ఈరోజు వాన పడుతుందా, రేపు వాన పడుతుందా, ఈరోజు మందులు వేసామా, ఏం చేస్తాము అని చెప్పేసి అయితే వాళ్ళైతే చూసుకొని అగ్రికల్చర్ ఫార్మింగ్ అయితే చేస్తూ ఉంటారు. మనమైతే కొన్ని టాస్క్లు ఇస్తాము, టాస్క్లు బేస్డ్ ఆన్ ద టార్గెట్ వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటాము. అది అవుట్పుట్ అయితే వస్తుంది. బట్ వాళ్ళకి పంట వస్తుందో రాదో తెలీదు. బట్ వాళ్ళు వర్కింగ్ అయితే అలాగే చేస్తూ ఉంటారు. అదైతే చాలా వరకు ఒప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇటాలియన్ ఫార్మింగ్లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూసే ప్లేస్లో ఏంటి అంటే ఇదైతే గోధుమ. సో ఇది మళ్ళీ 3 monthsలో అయితే కంప్లీట్గా ఫినిష్ అవుతుంది. ఇది మంచిగా దున్నిన తర్వాత లైన్లు అయితే మీకైతే మంచిగా కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా లైన్ల కింద వేసి గోధుమని అయితే వేసారనమాట. ఈ గోధుమ మొత్తం ఏంటి అంటే మొత్తం ట్రాక్టర్స్ తోటే దున్నారు మెత్తగా. సాయిల్ని చూడండి ఎంత ఫెర్టైల్ సాయిల్ ఉందో. సో ఈ సాయిల్ మంచిగా ఫెర్టైల్ సాయిల్. సో దీంట్లో వేస్తారు. వేసి మంచిగా దీంతో వేసిన తర్వాత నార్మల్గా వీళ్ళు ఇక్కడ పెస్టిసైడ్స్ ఎక్కువగా యూజ్ చేయరు. ఎందుకంటే గడ్డి కూడా ఎక్కువ పడదు ఈ ల్యాండ్లో. గోధుమ వేసేసారు, దానికి వాటర్ కావాల్సినంత వాటర్ అనేది పైప్ లైన్స్ ఉంటాయి, పైప్ లైన్స్ ద్వారా సప్లై చేస్తూ ఉంటారనమాట. అట్లా. సో నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదంతా గోధుమ అన్నట్టు. గోధుమ వేశారు.
ఇది కొద్ది రోజులైతే పెరుగుతూ ఉంటుంది. పాత పంటనేమో తీసేశారు. ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ అయితే వెజిటేబుల్స్. ఇది క్యాలీఫ్లవర్స్, క్యాబేజీ అన్నట్టు. క్యాబేజీ కట్ చేసేశారు. కాకపోతే కొన్ని క్యాబేజెస్ అయితే ఇంకా ఉన్నాయి. ఇంకా స్టిల్ మనకైతే ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా, పెద్ద పెద్ద క్యాబేజీలు అయితే ఉన్నాయి ఇంకా. సో కొన్ని అయితే కట్ చేసేసి ఆల్రెడీ మార్కెట్కి అయితే తీసుకెళ్లారు. వెనకాలది కనిపిస్తుంది కదా, అదైతే క్యాలీఫ్లవర్ అన్నాడు మనకి. సో క్యాలీఫ్లవర్ ఇంకా రాలేదు, ఆకులు అయితే వస్తున్నాయి. సో అట్లా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇవన్నీ వేస్తూ ఉంటారు. సో ఇక్కడ అయిపోయిన క్యాబేజీ అయితే ఇంకా కట్ చేసేసారు. దీని ఫ్యూచర్లో అయితే కంప్లీట్గా దున్నేస్తారు. ఇంకో ఇది చూడండి, క్యాబేజీ ఎంత పెద్దగా ఉందో, ఒక్కొక్కటి 4-5 కిలోలు ఈజీగా వచ్చేస్తాయి అన్నట్టు ఈ క్యాబేజీలు. అండ్ ఇటాలియన్స్లో ఇక్కడ మనకు దొరికే కూరగాయల్లో ఈ క్యాబేజీ కూడా ఎక్కువగా తింటారు వీళ్ళు. సలాడ్స్లో కావచ్చు, మిగతా వాటిలో క్యాబేజీలో ఎక్కువగా తింటారు. ఇది క్యాలీఫ్లవర్. మన ఇండియాలో దొరుకుతున్నట్టుగా అన్ని కూరగాయలు అయితే ఇక్కడైతే దొరకవు. సో చూడండి, క్యాబేజీ అయితే చాలా మంచిగా ఫ్రెష్గా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. సో ఇట్స్ లుకింగ్ లైక్ ఏ వావ్ అని చెప్పొచ్చు. అండ్ ఫార్మింగ్లో వీళ్ళు ఏంటి అంటే వింటర్ సీజన్ కదా, చలికాలము. ఈ చలికాలంలో ఎక్కువగా కోల్డ్ టెంపరేచర్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో అందుకోసమని ఉన్నాయి కదా, ఈ జాలీ నెట్ అనేది వేస్తూ ఉంటారు. అది చలితోటి అండ్ మళ్ళీ పక్కన ఫార్మింగ్ ల్యాండ్లోంచి గడ్డి ఏంది వేరే క్రిములు అవి వస్తూ ఉంటాయి కదా, అవన్నీ రాకుండా ఉండడానికి అయితే వేస్తూ ఉంటారు. సో చూడండి, నా వెనకాల మొత్తం అంతా క్యాబేజీ ఉంది లైన్గా. సో అట్లా క్యాబేజెస్ వీళ్ళకి మార్కెట్స్ ఉన్నాయి అన్నట్టు. తెలిసిన మార్కెట్స్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి ఎంత అవసరం ఉందో ఆ రోజు పొద్దున వస్తారు, కట్ చేసుకుంటారు, తీసుకొని వెళ్తూ ఉంటారు. అదైతే బాగుంటుంది. సో డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి ఆ వెజిటబుల్ మార్కెట్స్కి అయితే వెళ్తాయి. అందుకని వీళ్ళకి పేమెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. మధ్యలో బ్రోకర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అయితే ఎక్కువగా ఉండరు. సో వెనకాల ఉన్న అన్ని క్యాబేజే. ఈ క్యాబేజ్ లైన్లు 2 లైన్లు వేసారా, పక్కనే మళ్ళీ క్యాలీఫ్లవర్. అండ్ ఈ క్యాబేజ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యాబేజ్లు ఉంటాయి. మనకి పింక్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. సో ఇదైతే మనకైతే వైట్ కలరే అన్నట్టు. ఇది చూడండి, ఈరోజు అయితే నేనైతే ఇదైతే తీసుకెళ్తాను ఇంటికి. ఎంత పెద్ద సైజులో ఉందో. అట్లాగే కొన్ని ఏమో ఇంకా ఏంటి అంటే త్వరగా కట్ చేయకపోవడం వల్ల పాడైపోయాయి ఇవి. కంప్లీట్గా ఇదేంది బయటకు వచ్చేస్తూ ఉంది అనమాట ఇట్లా. సో ఇలాంటి క్యాబేజెస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. క్యాలీఫ్లవర్స్ అయితే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి. ఆ పెద్ద పెద్ద చెట్లు అవన్నీ ఉన్నాయి. ఆ క్యాలీఫ్లవర్ ఇంకా రాలేదు, వస్తూ ఉంది. సో ఇంకా ఇటు ఇది వేసారు కదా, నెక్స్ట్ ఆ ల్యాండ్ అయితే ఉంది కదా, ఆ ల్యాండ్ అయితే ప్రిపేర్ చేస్తారనమాట. సో వెనకాల ఉన్న ల్యాండ్ని అదంతా ప్రిపేర్ చేసి కొత్త పంటలు వేస్తూ ఉంటారు. చూడండి, మనము ఏంటి అంటే ఆలోచిస్తూ ఉంటాము ఇదంతా ఎందుకు వేస్తున్నారు, ఎందుకు షేర్ చేస్తున్నారు అని. సో వీళ్ళు ఏంటి అంటే ఆ ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేసి మన ఇది ఉంది కదా, ఈ గడ్డి ఇదంతా దాని మీద ఎఫెక్ట్ అవ్వకుండా అదంతా కాపాడుతూ ఉంటుంది అన్నట్టు. అట్లా ఇవన్నీ వేస్తూ ఉంటారు. అలాగే ఇటలీలో ఎక్కువ వరకు మొత్తం ఏంటి అంటే ఎక్విప్మెంట్స్ ఇవే యూజ్ చేస్తూ ఉంటారు. మనుషులతో మనం నార్మల్గా మాన్యువల్గా చేసే వర్క్ ఉంటుంది కదా, దే వోంట్ డూ లైక్ దట్ అన్నట్టు. సో ట్రాక్టర్స్ అవి ఇవి అన్నీ వాడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఇంకో టైప్ ఆఫ్ క్యాబేజీ. ఒక్కొక్క ఆకు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ వింటర్ సీజన్ వచ్చేసింది కదా, ఇంకో వాటర్ అనేది చాలా ఫామ్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా అగ్రికల్చర్ ఈ ఫార్మింగ్లో డిఫరెంట్ అయితే వేస్తూ ఉంటారు. డిఫరెంట్ వేసుకుంటూ వాటిని అయితే కల్టివేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడున్న క్యాబేజెస్ అయితే ఇంకా రాలేదు, వస్తాయని చెప్పొచ్చు. అండ్ ఇటలీలో వీళ్ళు ఎక్కువగా ఏంటి అంటే మన దగ్గర యూరియా, దుక్కిమంది ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్కువగా వాడరు. ఎందుకంటే ఇక్కడ అవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. మన దగ్గర వచ్చినంత సబ్సిడీ అయితే రాదు. మన దగ్గర ఎంత ఇప్పుడు గవర్నమెంట్ 1200 పడితే మనం ఒక 200 పే చేస్తున్నాం. మిగతా అంతా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కింద పే చేస్తుంది. సో మనకు వచ్చేది 200 కావచ్చు, 400 కావచ్చు, ఈ అమౌంట్లో పడుతుంది. అండ్ మిగతా వాటికి సబ్సిడీ తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు దుక్కిమందు దానికైతే రేట్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు అట్లా. సో యాక్చువల్గా దుక్కిమందు, యూరియా మన దగ్గర సేమ్ రేట్లో ఉంటుంది. కానీ యూరియాకి ఎక్కువ సబ్సిడీ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం తక్కువ పే చేస్తాం. అది కొంచెం మనకి చీప్గా దొరుకుతుంది, ఎక్కువ అవైలబిలిటీలో యూజ్ చేస్తాం. ఇక్కడ మాత్రం ఏం చేస్తారంటే అగ్రికల్చర్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ అంతా ఏంటి అంటే భూమిలో మంచిగా దున్నేస్తారు వీళ్ళు. దున్నేసి పంటలు మంచిగా పండించేసి చేస్తూ ఉంటారు. సో దానివల్ల నాకైతే ఎరువులు అయితే ఎక్కువగా అవసరం ఉండదు. చూడండి ఎంత బాగున్నాయి అసలు క్యాలీఫ్లవర్. చూస్తూ ఉంటే నేచరు ఎందుకు నచ్చుతుంది అంటే నేచరు దీన్ని చూస్తూ ఉంటే
ప్రతి ఒక్కటి ఒక మన వండర్‌లా అనిపిస్తది అన్నట్టు నేచర్‌లో ఏ ప్లాంట్ అయినా దాని గ్రోయింగ్ అయినా ఏదైనా. మనకు ఒక చిన్న క్యాబేజ్‌నివ్వడానికి అది స్టార్టింగ్ ఎంత ప్రిపరేషన్ చేస్తుంది చూడండి. లీవ్స్ అని ఒక ఆర్డర్‌లో వచ్చేసి ఆ తర్వాత దాని మధ్యలో ఒక క్యాబేజ్ మనకైతే ఇచ్చి ఫుల్ గ్రో అయ్యి మనకైతే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో, ఈ లీవ్స్ ఉన్నాయి కదా! క్యాబేజ్ కట్ చేసిన వెంటనే గ్రీన్‌గా ఉన్నప్పుడే దున్నేస్తారన్నట్టు వీళ్ళు దీన్ని. వీళ్ళు కంప్లీట్‌గా దున్నేయడం వల్ల ఆటోమేటిక్‌గా వీళ్ళకి ఏమవుతది అది సాయిల్‌లో కలిసిపోయి మంచిగా ఫెర్టైల్ అయితే అయితూ ఉంటది. చూడండి ఇది క్యాలీఫ్లవర్ కావచ్చు ఇదైనా చాలా అంటే చాలా వరకి మంచిగా ఫుల్‌గా పెద్ద పెద్ద ఆకులతోటి పెద్ద పెద్ద చెట్లయితే ఉన్నాయన్నమాట మనకి. అట్లా. అంతే కాకుండా ఇంకా మనకి ఇక్కడ యూరోపియన్ అగ్రికల్చర్‌లో మనకు చాలా విషయాలు కొత్తగా అనిపిస్తాయి. ఎందుకు అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే చాలా ల్యాండ్ ఉంటది వీళ్ళకి. జనాభా తక్కువగా ఉంటుంది. ల్యాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే వీళ్ళ అగ్రికల్చర్ అనేది టైప్ ఆఫ్ డిఫరెంట్‌గా ఉంటదన్నట్టు. మనకి ప్రాబ్లమ్ ఎక్కడొస్తది అంటే ఒకప్పుడు మా తాతలు 50 ఎకరాలు, 100 ఎకరాలు సాగు చేసేవాళ్ళు అంటే అప్పుడు దున్నేవాడిదే భూమి అన్నట్టు ఉంటుండే. అండ్ చాలా వరకు అగ్రికల్చర్ జనాభా తక్కువుండే. సో, 30,00,00,000 మందికి ఒకప్పుడు ఉన్న ల్యాండు ఇప్పుడు 140,00,00,000 మందికి డివైడ్ చేసేసరికి సో, ల్యాండ్ అనేది తగ్గిపోయిందన్నట్టు మనకి. అంటే మన ఇప్పుడు అగ్రికల్చర్ చేసే ల్యాండ్ అయితే పర్ పర్సన్ అనేది తగ్గిపోయింది. క్వాంటిటీ తగ్గిపోయింది. అందువల్ల ఉన్న దాంట్లోనే మంచి పంటలు పండియాలి. ల్యాండ్ అవుట్‌పుట్ అనేది ఎక్కువగా తీసుకురావాలి అని. అండ్ ఒకప్పుడు ఫ్యామిలీ మొత్తం ఏంటి అంటే, ఒక ఫ్యామిలీ అగ్రికల్చర్ చేస్తే, ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా అగ్రికల్చర్ చేసేవాళ్ళు. సో, అప్పుడు అన్‌ఎంప్లాయ్‌మెంట్ అని గానీ, లేదంటే జాబ్ లేదన్న ఇష్యూస్ కానీ ఏది ఉండకపోతుండే. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉంటుండే. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా సేమ్ అగ్రికల్చర్ చేసేవాళ్ళు. అండ్ డిస్క్రిమినేషన్ గానీ, ఇవన్నీ ఏమి ఉండకపోతుండే. బాగుంటుండే. మంచిగా ఫ్యామిలీ పొద్దున్నే లేసి పోయిర్రా, మూట కొట్టిర్రా, మూట కొట్టిన తర్వాత ఆ వాటర్‌తోటి మంచిగా హాయిగా పంటను పండించేసిర్రా, మంచిగా తిన్నారా, చేశారా, జీవితాన్ని అట్లా గడిపేస్తూ ఉండేవాళ్ళు హాయిగా, సంతోషంగా. బట్ ఏమంట మనీ అయితే వచ్చిందో, మనీ ఈజ్ ఎవ్రీథింగ్ గదా! మనం ఇప్పుడు ఫుడ్ కొనాలన్నా మనీ కావాలి, ఎంజాయ్ చేయాలన్నా మనీ కావాలి, హాస్పిటల్‌కైనా మనీ కావాలి, హెల్త్‌కైనా మనీ కావాలి, ప్రతి ఒక్కదానికి మనీ, 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 మనీ. సో, మనీ ఫస్ట్ వస్తది మనకి. మిగతాదంతా సెకండరీ. ఒకప్పుడు మనీ అనేది సెకండరీ. మనీ అండ్ థింగ్స్ అనేది సెకండరీలో ఉండేటివి. ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఫ్యామిలీ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ బాండింగ్‌కి ఇచ్చేది. ఇప్పుడు అట్లా కావట్లేదు. ఈవెన్ ఒక రూమ్‌లో నలుగురు ఫ్రెండ్స్ కలిసున్నా కూడా మనీ ఇష్యూ అనేది వచ్చింది అంటే కంప్లీట్‌గా వాళ్ళని బ్రేక్ చేస్తూ ఉంటుంది. సో, అట్లా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. మనీ మ్యాటర్స్ అన్నట్టు ఇప్పుడు. సో, ఆ డబ్బు సంపాదనలో ఎంతగా ఉన్నామంటే మనము, ఆ డబ్బు ఒకటే కనబడుతుంది. ఎంత కష్టమైనా పడాలి, ఏదైనా చేయాలి, నెక్స్ట్ జనరేషన్‌కి ఇవ్వాలి. బాగుండాలి నెక్స్ట్ జనరేషన్. మనం పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదు. ఇలాంటి ఆలోచనలతో బతుకుతా ఉన్నాం. కాకపోతే ఆ ఆలోచనలో పడిపోయి, సో, ఫ్యామిలీకి దూరం అయిపోతున్నాము. అలాగే రిలేషన్స్‌కి దూరం అయిపోతున్నాము. అన్నీ జరిగిపోతా ఉన్నాయి. అందుకే ఇప్పుడు యువత కూడా ఏం చేస్తున్నారంటే వీకెండ్ ఫార్మింగ్స్‌కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. సో, వీకెండ్ ఫార్మింగ్ చేసుకుంటూ నేచర్‌తో కలిసిపోయి అండ్ నెక్స్ట్ ఫ్యామిలీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ చేద్దామని చెప్పేసి బాగా యూత్ అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ట్రై చేస్తుంది. ఇన్ ఫ్యూచర్ డేస్‌లో అయితే ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్‌గానైతే రన్ అవుతదని నేనైతే ఆశిస్తున్నా. హ్మ్. అట్లాగే ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్స్ వచ్చి కొన్ని కొంపల్లో అయితే గొడవలైతే స్టార్ట్ అయ్యాయి. కానీ మిగతా అయితే చాలా వరకు ఫ్యామిలీలో బాండింగ్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. ఎందుకంటే ఎక్కువ టైం అనేది ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, అక్కడే ఉండి వర్క్ చేయడం ఇవన్నీ అయితే జరుగుతూ ఉన్నాయి. అదైతే చాలా వరకు ఒప్పుకోవచ్చు. అలాగే సో, మనం ఈరోజు ఈ ఫార్మింగ్ గురించి అయితే చూస్తున్నాం కదా! ఈ ఫార్మింగ్‌లో మనకి ఎక్కువగా అంతర పంటలనేది ఉంటాయన్నట్టు. అంతర పంటలంటే ఇంగో ఆడనేమో ఏసిర్రు ఒక రకం. ఈడ క్యాలీఫ్లవర్ ఏసిర్రు. ఆ తర్వాత ఇంగో ఇక్కడో క్యాబేజీ ఏసిర్రు. ఆ తర్వాత ఈడ పాలకూర ఏసిర్రన్నట్టు. పాలకూర పక్కనే మళ్ళీ ఇంకొక రకమైన పాలకూర. ఆ తర్వాత వేరేటియి, ఆ చెట్లు. అవన్నీ ఏసుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటి అంటే,
దీనికొచ్చిన రోగం ఉంటది గదా! దీనికొచ్చిన రోగం దానికి రాదు, దానికొచ్చిన రోగం దీనికి రాదు. ఇప్పుడైతే పూల చెట్లయితే చుట్టుపక్కల తీసేశారు. కాకపోతే ఒకప్పుడు పూల చెట్లు ఉండేటియి. ఈ ఫార్మింగ్ ఏదైతే ల్యాండ్ ఉందో, ఆ ల్యాండ్ చుట్టూ పూల చెట్లు ఉండేటియి అన్నట్టు. ఆ పూల చెట్లు ఎందుకు యూజ్ అయ్యేటియి అంటే, ఈ మన డిసీజెస్ ఉంటాయి గదా! రోగాలు ఉంటాయి గదా! అవన్నీ రాకుండా అవి ఫస్టు ఇన్సెక్టిసైడ్స్ ఏవైనా ఉన్నా, ఫస్ట్ వాటిని అటాక్ చేసేటియి అన్నట్టు. వాటిని అటాక్ చేసేసి కాపాడేది. నక్కని చూస్తున్నారా మీరు? అక్కడ పరిగెడుతుంది గదా! ఓహ్! ఆ పరిగెట్టేదే నక్క అన్నట్టు. సో, ఇది ఫారెస్ట్‌కి దగ్గరలోనే ఉంటాయి ఎక్కువగా. సో, అందుకనే ఇవన్నీ ఉంటాయన్నట్టు. నక్కలు, చిన్న చిన్నయి తోడేళ్ళు. అక్కడైతే మనకైతే ఇంగో ఇక్కడ గొర్రెల మందనైతే ఉంది. నేను తర్వాతైతే చూపిస్తాను. సో, గొర్రెలు ఇవన్నీ ఉంటాయన్నట్టు ఇక్కడ ఫార్మింగ్‌లో. మనకెట్లాగా ఉంటుందో వీళ్ళ లైఫ్ స్టైల్ గూడా మోర్ ఆర్ లెస్ అలాగే ఉంటుంది. కాకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కొంచెం బెటర్‌గా ఉంటుందన్నట్టు అంతే. సో, దానివల్లనే వీళ్ళు అగ్రికల్చర్ చేస్తున్నా, ఏది చేస్తున్నా పెద్దగా ఎఫెక్ట్ పడదు. అండ్ మోర్ దెన్ దట్ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు కూడా రిటైర్మెంట్ ప్లానింగ్స్ అనేటివి ఉంటాయి. ఒక 60 సంవత్సరాలు వచ్చింది అంటే హాయిగా గవర్నమెంట్ వీళ్ళకి పెన్షన్ పే చేస్తది బాగా గట్టిగా. అండ్ దాంతోపాటు ఫస్టు రిటైర్మెంట్ అమౌంట్ తీసుకుంటారు. దాంతోపాటు రిటైర్ అయిపోతారు. రిటైర్ అయిపోయి హాయిగా లైఫ్‌ని అయితే ఎంజాయ్ చేస్తారు. చూడండి ఇంగో ఇక్కడైతే క్లైమేట్ చేంజ్ అయింది కదా! సో, ఇప్పుడైతే యూరోప్‌లో వింటర్ వస్తుంది. ఈరోజే టైం చేంజ్ అయింది. అంతకుముందు 3:30 గంటలు తేడా ఉంటుండే మన ఇండియాకి అండ్ ఇటలీకైనా, యూరోపియన్ కంట్రీస్‌కైనా 3:30 గంటలు డిఫరెన్స్ ఉంటుండే. కాకపోతే ఇప్పుడేమైంది 4:30 గంటలు, ఒక గంట వెనక్కెళ్ళిందన్నట్టు. ఎందుకంటే వింటర్ వచ్చేసరికి సాయంత్రం త్వరగా చీకటైపోతది. సో, అందుకని వీళ్ళేం చేస్తారు, మార్నింగ్ టైమ్‌లో ఒక అవర్‌ని ముందుకు తోస్తారన్నట్టు. ఇప్పుడు 4:30 గంటలు. మాకైతే ఇప్పుడు రైట్ నౌ టైమ్ అయితే 10:55 అయితుంది. మీకు ఇంకా 4:30 గంటలు యాడ్ చేసుకుంటే ఎంతుంటుందో అది. సో, ఈ చలి వేస్తుంది కాబట్టి ఈ మొక్కలుంటాయి కదా! వీటిపైన ఎఫెక్ట్ పడకుండా, టెంపరేచర్ చేంజెస్ ఎఫెక్ట్ పడకుండా ఇలాంటి పరదలైతే కప్పేస్తూ ఉంటారు. చూడండి. మంచిగా మట్టేసి పరదలైతే కప్పేశారు. దీని కింద మనకేముందంటే బీన్స్ ఉన్నది. సో, బీన్స్ చెట్లయితే ఉన్నాయి ఇంకా. కొద్ది రోజులైతే ఇంకా మంచిగా కాయలు కాస్తాయి, అన్నీ చేస్తాయి. సో, దానికోసమని ఇట్లా పరదలు కప్పేసి దీని కింద చెట్లనైతే కాపాడుకుంటారన్నట్టు. ఈవెన్ ఇంకొకటి ఏంటంటే మన డిసీజులు ఉంటాయి కదా! డిసీజులు కూడా రాకుండా ఉంటాయి. అట్లా. ఇవి చూస్తున్నారా? మీలో ఎవరికైనా తెలిసుంటే దీనికి నేమ్ అయితే కామెంట్ చేయండి. నేనైతే మీకు తర్వాత చెప్తాను. సో, ఈ పూలు చూసి గుమ్మడి పూలని మాత్రం అనకండి. ఇది ఒకసారి చూస్తే మీకేమన్నా ఐడియా వస్తే కింద కామెంట్‌లో అయితే చెప్పండి. ఇదేంటి అంటే బీరకాయలు. అట్లా. ఇది చూస్తున్నారు కదా! ఇది బీరకాయలు. మన బొరుసులు అవన్నీ ఇవేమి ఉండకుండా ఇట్లా ఉంటాయి. అండ్ చెట్టు కూడా ఈ బీర చెట్టు చూడండి. చెట్టు కూడా మనకి నిలువుగా పెరుగుతుంది. మన పొదల్లా అట్లా పాక్కుంటూ అయితే ఎళ్ళదు. సో, నిలువుగా పెరుగుతుంది అన్నట్టు. సో, ఇక్కడ క్లైమేట్‌ని బట్టి మనుషులే కాదు. సో, చెట్లు గానీ, వాటి యొక్క ప్రకృతి కూడా చేంజ్ అవుతూ ఉంటదన్నట్టు. తెలుస్తుందిగా. సేమ్ మనకైతే గుమ్మడి పూలను చూస్తే ఇదే ఫీలింగ్ వస్తది. గుమ్మడికాయలు అటు సైడ్ ఉన్నాయి. అవైతే నేనైతే చూపిస్తాను. హ్మ్. చూడండి. ఇవన్నీ బీరకాయలన్నట్టు. సో, ఇది నేచరు ఏం చేస్తుంది అంటే, ఈ ఇక్కడున్న క్లైమేట్‌కి అదే నేలపైన ఉందనుకో ఇదే చెట్టు, నేలపైన ఉంటే ఆ కోల్డ్ టెంపరేచర్ అనేది ఎక్కువగా దానికి తగిలేసి, ఇక్కడ ఫ్రూట్స్ ఇవన్నీ ఏమి రావన్నట్టు. అందుకని ఇది స్ట్రెయిట్‌గా పెరుగుతుంది. ఈ స్ట్రెయిట్‌గా పెరగడం వల్ల ఏంటి అంటే, టెంపరేచర్ అనేది కొంచెం కూల్‌నెస్ అనేది తక్కువగా దీనిపైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి, అవుట్‌పుట్ అనేది ఎక్కువొస్తుందనమాట. చూడండి ఇవన్నీ బీర చెట్లే మనకి. మంచిగా పూలు పూస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి. ఇప్పటికీ 3 నెలలవుతుంది. 3 నెలల నుంచి ఆయన తెంపుతూనే ఉన్నాడు. ఇవి వస్తూనే ఉన్నాయి. అయిపోయింది. మేమేసినప్పటి నుంచయితే అంటే ఇదేసినప్పుడు నేను స్టార్టింగ్‌లో వచ్చాను. మధ్య మధ్యలో వస్తున్నాను. ఇప్పటి వరకైతే కలుపైతే తీయలేదండి దీంట్లో. అక్కడక్కడ కొంచెం కొంచెం గడ్డి ఉంది. కాకపోతే చాలా తక్కువ పడతదన్నట్టు. కలుపు చాలా తక్కువ తీస్తారు. అండ్ ఒకవేళ తీయాలి అనుకుని ఇంగో ఇవి ఉన్నాయి కదా! ఈ వీటి మధ్యలో ఏవైతే ఉన్నాయో అట్లా మంచిగా ఈ ట్రాక్టర్‌వి ఉంటాయి. ట్రాక్టర్ గేజులేసి కొట్టేస్తారన్నట్టు. కొట్టేసి చేస్తారు. ఇదేంటో తెలుసా? ఇది పాలకూర. ఈ పాలకూరలో చాలా టైప్స్ ఉన్నాయండి. సో, ఇది పాలకూరనే. అండ్ ఇది పాలకూరనే. మన దగ్గర ఎక్కువగా ఏంటి అంటే ఇలాంటి టైప్ ఆఫ్ పాలకూర అయితే దొరుకుతది. ఇక్కడ ఇటాలియన్‌లో స్పినాచి అంటారు. సో, ఇంకొక టైప్ అయితే ఇక్కడ ఆల్రెడీ గడ్డి పడింది. ఎక్కువ పెరగడం వల్ల లేదు. సో, ఇది ఇంకొక టైప్ అన్నట్టు. ఇది ఎక్కువ వాళ్ళు ఇన్సలాడ్ ఇవన్నిట్లో తింటూ ఉంటారు. అట్లా. అట్లాగే ఇంకో ఇటువైపు అయితే మనకైతే ఇంకా గోధుమ మొన్ననే ఏశారు. ఇంకా గ్రోయింగ్ కాలేదు.
వస్తుంది, ఇంకొక వారం రోజుల వరకు అయితే బయటకైతే వస్తుంది అట్లా. సో అట్లాగే వీళ్ళు ఇంకో మంచిగా హాయిగా జాగింగ్ చేసుకుంటారు, లైఫ్ని అయితే చిల్ అవుతూ ఉంటారు. ఇక్కడ మన బోదెలుగా ఉంటాయి కదా, ఇవన్నీ వీళ్ళు మాన్యువల్గా కూర్చేసినాయి కదా, మొత్తం ట్రాక్టర్తో కొట్టేసి హాయిగా ఇంక ఇట్లా బోదెల్లుగా చేశారు కదా. చేసిన తర్వాత వీటి కింద ఇప్పుడు మన స్పినాచి అయినా ఇంకేదైనా వేస్తూ ఉంటారు. మన దగ్గర ఏంటి అంటే వీళ్ళంతా ఏంటి అంటే చాలా తక్కువ, వీళ్ళకి గడ్డి వరిగడ్డి ఇవన్నీ దొరకవు. మన దగ్గర ఏంటి అంటే హాయిగా వరిగడ్డి చల్లుతారు. దీని మీద మంచిగా వరిగడ్డి అది మొలిసేంత వరకు వరిగడ్డి చల్లి దాన్ని అయితే వాటర్ పట్టిస్తారు. వాటర్ పట్టించడం వల్ల మన గ్రోయింగ్ అయితే మంచిగా ఉంటుంది. ఇక్కడ ప్రొటెక్ట్ చేయడానికి ఏంటి అంటే వీళ్ళు ఇట్లా షీట్స్ అయితే వేస్తారన్నట్టు. చూస్తున్నారుగా ఆ షీట్స్ ఎట్లా ఉన్నాయో. ఇవి ఇక్కడ ఉన్న పిట్టలు అవి ఉంటాయి కదా, మనం విత్తనాలు వేసిన తర్వాత అవన్నీ తినకుండా ఉండడానికి అన్నట్టు. కాకులు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ కాకులు పావురాలు తిరుగుతూ ఉంది చూడు, అదేంటి అంటే అది సీడ్స్ కోసం వెతుకుతూ ఉంటుంది అన్నట్టు. సో ఈ జాలి వేయడం వల్ల ఆటోమేటిక్గా దానికి లోపలికి ముక్కు పెడితే ఏడేరుక్కుపోతుంది అన్న భయం కొద్దీ అది తినదు అన్నట్టు. అట్లా కాపాడుతూ ఉంటారు వీళ్ళని, పంటల్ని. సో అట్లా వరిగడ్డ అయినా వేయవచ్చు, లేదు అంటే ఇలాగ షీట్స్ అయినా వేసి పంటనైతే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇదైతే పాలకూర, ఇంకా తెంపుతారు ఇది. ఇక తెంపిన తర్వాత ఇంకా మంచిగా మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మేస్తూ ఉంటారు. ఫుల్గా మంచిగా డబ్బులు అయితే బాగా వస్తాయి వీళ్ళకి. ఎందుకంటే మన దగ్గర సేమ్ రేటు ఎంత ఉందో మోరార్లెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, కాకపోతే యూరోస్లలో కాబట్టి వీళ్ళకి అమౌంట్ మంచిగా వస్తుంది. అండ్ ఇదంతా ఫార్మింగ్ ఏంటి తెలుసా, జస్ట్ ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి చేస్తూ ఉంటారు అంతే. ఎప్పుడన్నా ఒక్కసారి హార్డ్లీ అవసరం ఉంటే ఒక్కరో ఇద్దరు హెల్ప్ చేయడానికి, అక్కడ పాలిఫామ్ షెడ్ ఉంది కదా, ఆ షెడ్ వేయడానికి ఈ షెడ్ వేయడానికి ఇట్లా వీళ్ళైతే వస్తూ ఉంటారు. అక్కడైతే దూరంలో గొర్రెలు అయితే ఉన్నాయి మనకి. సో ఆ గొర్రెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటి అంటే వీళ్ళు మన లెక్క తోలుకపోయి మేపరు వీళ్ళు. అక్కడ మన అదేమంటారు సోలార్ ఇన్స్టాలేషన్ అంటారు కదా, సోలార్ వైర్లు, అట్లా సోలార్ వైర్లు వేస్తారు, వేసి అండ్ వాటి మధ్యలో వదిలేస్తారు అన్నట్టు. 1 ఎకరం ల్యాండ్ కావచ్చు, 2 ఎకరాల ల్యాండ్ కావచ్చు, అట్లా సోలార్ వైర్లు వేసి అట్లా వదిలేస్తారు. వీళ్ళు గొర్రెల్ని తోలుకుపోయి పెంచేది మేపుకొచ్చుడు అవన్నీ చేయరు. సో ఇట్లా చేసేసరికి ఆ సోలార్ ప్యానల్స్ అన్నీ యూజ్ చేసినవి, లేదంటే బ్యాటరీస్ ఉంటాయి, వాటి వల్ల అవి ఎక్కడికి పోకుండా ఉంటాయి. ఆ మందలో ఒక పెద్ద కుక్క కూడా ఉంది, సేమ్ అదే కలర్లో కుక్క కూడా ఉంది. అది ఇక్కడ తోడేలు అవి ఉంటాయి కదా, వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ ఇంకా న్యూ టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేస్తుంది ఏంటి అంటే మన కెమెరాస్ ఉంటాయి కదా. సో కెమెరాస్ ఇన్స్టాలేషన్స్ కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఇంటి దగ్గర నుంచి అవి ఎలా ఉన్నాయి ఏంటున్నాయి అని చెప్పేసి చూడవచ్చు. ఇక్కడ మనకైతే ఈ పంట పొలం ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ కనిపించేటి ఏంటి అంటే వీళ్ళకి మన ఏమంటారు గోదామ్స్ ఉంటాయి కదా, అవే అన్నట్టు. గోదామ్స్లో మన దగ్గర గుడిసెలు ఎట్లా వేసుకుంటాము పొలం బాయికాడ, సో అలాంటి గుడిసెలు అన్నట్టు. సో ఇల్లు చూడండి, ఇదేమో గోధుమ గడ్డి అండ్ మన వరిగడ్డి ఉంటుంది కదా, అట్లా కాపాడుకుంటూ ఉంటారు మంచిగా రోల్స్ల కింద. ఇప్పుడు మన దగ్గర క్యూబ్స్ కడుతున్నారు కదా, అండ్ పెద్ద పెద్ద కుప్పల్లా కట్టేస్తున్నారు కదా, సో అట్లా కట్టినవన్నీ ఇట్లా కట్టేసి అట్లా స్టోర్ చేస్తారన్నట్టు. సో ఫ్లోర్స్ కింద ఉంటాయి, కిందనేమో అన్నీ వీళ్ళ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ పెడతారు, మిగతా వాటిని ఏంటి అంటే అట్లా పైన అట్లా స్టోర్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు అవి యూజ్ చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. మళ్ళీ గడ్డి వాములు అవన్నీ పెట్టారు వీళ్ళకి మేబీ ఏంటి అంటే పెట్టడం రాదా, లేదంటే క్లైమేట్ చేంజ్కి ఇంకా పాసిబుల్ కాదా తెలియదు. కాకపోతే వీళ్ళకి ఇండ్లు ఎంత ఉంటాయో అదే సైజులో ఇట్లా వీళ్ళకి ప్రతి ఒక్కరికి అగ్రికల్చర్ ఫార్మింగ్ దగ్గర ఈ కొట్టాలు అయితే ఉంటాయి అన్నట్టు. అట్లా ఇక పక్కనే ఆ పొగలు వెళ్తూ ఉంది కదా, వింటర్ సీజన్ స్టార్ట్ అయింది. సో అక్కడే ఒక కెనాల్ ఉంటుంది అన్నట్టు. అక్కడ ఏం చేస్తారంటే ఈ బాయిలర్స్ మంచిగా హాట్ వాటర్ని హీట్ చేసి కింద పైప్ లైన్స్ ఉంటాయి, ఆ పైప్ లైన్స్ ద్వారానైతే పంపిస్తూ ఉంటారు. ఎక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ టమాటా చెట్లు. నేను పాత వీడియోస్ ఉన్నాయి, అందులో మీకు అయితే ఇవి మంచిగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయో చూసాను. సో ఇక్కడ ఈ టమాటా చెట్లకి ఏంటి అంటే మనం పందిర్లు వేస్తాం కదా, పందిర్ల టైప్లో కాకుండా వీళ్ళు ఫస్ట్ ఏంటి అంటే ఈ కట్టెలు బాతుతారు. చిన్న ఉన్నప్పుడే ఈ కట్టెలు బాతేసి ఇట్లా చెట్టు ఉంది కదా, పెరిగే కొద్ది ఇట్లా టై చేసుకుంటూ వస్తారు అన్నట్టు. ఇట్లా కడతా ఉంటారు, కట్టుకుంటూ వస్తూ ఉంటే ఈ టమాటా చెట్టు అనేది పెరుగుకుంటూ వస్తుంది. అట్లాగే ఇవి ఉన్నాయి కదా, ఇవి బ్యాలెన్సింగ్ కోసం కడతారు. ఇట్లా ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా హాయిగా పెరుగుతాయి. పెరిగిన తర్వాత కాయలు అనేది ఫుల్గా కాస్తాయి. కాసిన కాయలు అనేది ఈజీగా తెంపేస్తారు అన్నట్టు. మళ్ళీ ఇట్లా పరదల్లాగా ఇట్లా భూమి మీద ఇట్లా పండినట్టు ఉంటాయి ఈ చెట్లు, ఎందుకంటే చాలా పెద్దగా పెరుగుతాయి. అట్లా కావాలంటే వీళ్ళకి ల్యాండ్ వేస్టేజ్ కూడా చాలా అవుతుంది అన్నట్టు. ఇవి ఉన్నాయి కదా పాలీఫామ్స్. సో మన దగ్గర కూడా చాలా క్యాప్సికమ్ అవి పెంచడానికి చేస్తూ ఉన్నారు. సో దీని వెనకాల ఉన్నది ఏంటి అంటే
మనకి క్యాప్సికమ్ పెంచారు. క్యాప్సికమ్ ఉంది, అలాగే టమాటోస్ కూడా ఉన్నాయి అన్నట్టు. సో ఇవి రెండు ఉన్నాయి, నేను ఇప్పుడు తీసి చూపిస్తాను. ఇవి ఏంటి అంటే ఇక్కడ పిట్టలు అవి ఇవి లోపలికి పోకుండా, అలాగే మన ఇవి ఉంటాయి కదా కందిరీగలు అవి ఇవి పోయి దాన్ని ఇన్ఫెక్షన్ క్రియేట్ చేయకుండా ఉండడానికి అయితే ఇవైతే ఉంటాయన్నమాట. సో ఇది సో ఇలాగా టమాటా చెట్లు ఉన్నాయి కదా, టమాటా చెట్లను అయితే ఇట్లా పెంచుతున్నారు చూడండి. అవి ఎంత పెద్దగా ఎంత హైట్లోకి వచ్చాయి అట్లా. అలాగే ఇంకా క్యాప్సికమ్ ఉంది. సో క్యాప్సికమ్ చూడండి. సో ఇందులో గ్రీన్ క్యాప్సికమ్ ఉంటుంది, రెడ్ క్యాప్సికమ్ ఉంటుంది, చాలా పెద్ద సైజుల్లో ఉంటాయి ఇవి. సో మన దగ్గర ఫాలిఫామ్స్లో ఎక్కువగా పెంచేది క్యాప్సికమ్ కూడా పెంచుతారు ఇట్లా. ఇదైతే నా హైట్లో ఉంది, నా తలకు తగులుతుంది. వెరైటీ అయితే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. ఇంకో ఇవి టమాటా చెట్లు చెప్పాను కదా, పందిర్లాగా మొత్తం ఇట్లా కట్టేసి సో ఇట్లా వదిలేస్తూ ఉంటారు. ఇంకో వీటికైతే చాలా అంటే చాలా కాయలు కాసినాయి మంచిగా గట్టిగా. సో ఇంకొన్ని రోజులైతే ఇక పండ్లు అయితే తెంపుకపోతారు అన్నట్టు. ఇందులో చూడు గడ్డి అనేది ఏం పడదు, ఇంకా గడ్డి పడదు ఏం పడదు, చెట్లు అయితే మంచిగా ఉంటాయి. అండ్ ఇక్కడ కాయ ఎక్కువై ఇరిగిపోతూ ఉన్నాయి అన్నట్టు. ఈ క్యాప్సికమ్కి చూడండి మంచి వరుసలు వేసి ఇట్లా పందిర్లా కట్టారు అట్లా. ఎంత పొడవు ఉందో అంత పొడవు మంచిగా ఫుల్గా టమాటా చెట్లు అవి ఫుల్గా వేశారు. ఈ క్యాప్సికమ్ అయితే పెరుగుతుంది. అండ్ వెళ్ళేటప్పుడు అయితే కొంచెం క్యాప్సికమ్ అయితే తీసుకెళ్ళాలి. ఈ క్యాప్సికమ్ ఎక్కువగా స్పైసీ లేదు, రెడ్ క్యాప్సికమ్ అయితే స్పైసీ అయితే బాగానే ఉంటుంది అట్లా. సో వీళ్ళు ఏంటి అంటే గడ్డి అనేది అంత పడనీయకుండా చూసుకుంటారు ఫస్ట్. మన కైకిలు ఎక్కువ అయ్యేది మొత్తం అంతా గడ్డికే అయితే, ఆ గడ్డి తీయనీకి ఆ కలుపులు తీయనీకి ఈ వీటిలకే సగం జీవితం వెళ్ళిపోతుంది అన్నట్టు ఇంకా. సో అట్లా కైకిలు ఎక్కువై వచ్చేది ఏం మిగులుతుంది, చాలా తక్కువ. సో అట్లా మన దగ్గర దిగుబడి అనేది అంత ఉండదు అన్నట్టు. వీళ్ళ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు కైకిలు చాలా తక్కువ ఉంటాయి, వచ్చిన దిగుబడికి పైసలు వస్తాయి కాబట్టి నడిచిపోతుంది. ఇది పాలీ ఫార్మింగ్లో ఇది మనకి ఇందులో రెండు ఉన్నాయి కదా, ఒకటేమో టమాటోస్ ఉన్నాయి, ఇంకోటేమో క్యాప్సికమ్ ఉంది. ఇవి రెండు కాకుండా అక్కడ పక్కనే బీన్స్ ఉంటాయి, మన బొబ్బరికాయ టైప్లో ఉంటాయి బీన్స్. మన దగ్గర కూడా బీర్నెస్ అంటాం కదా, ఆ టైప్లో ఉంటాయి కానీ డిఫరెంట్. ఇవి కూర వండుకునేవి అవి ఉంటాయి అన్నట్టు. ఇంకో పాలీ ఫార్మింగ్ చూడండి, ఈ ప్లాస్టిక్ కవర్స్తో ఎంత మంచిగా వేస్తారు. ఇవి ఏంటి అంటే మనకి ఇంకొక 2 months తర్వాత ఇది మొత్తం ఇప్పేస్తారు, ఇప్పేసి ప్యాక్ చేసి జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతారు అట్లా. ఇంకో ఇది చూడండి, ఇక్కడ ఇది కొత్తది అన్నట్టు. మొన్నటిదాకా ఇక్కడ బీరకాయ చెట్లు అవి ఉండే, అవన్నీ తీసేసారు. ఇంకా ఈ ఒక్క చెట్టు గురించి అయితే నేనైతే మంచిగా మీకైతే చెప్పాలి. దీన్ని బెస్లికో అంటారు. ఈ బెస్లికో అనేది సేమ్ మోరార్లెస్ ఎట్లా ఉంటుంది అంటే మన ఇది ఉంటుంది కదా, ఏంటిది తులసి ఉంటుంది కదా, తులసి టేస్ట్లో ఉంటుంది అన్నట్టు ఇది బెస్లికో. సో దీన్ని ఏంటి అంటే వీళ్ళు పాస్తాలో వీటిలో వాడతారు. సో టేస్ట్ అయితే మంచిగా మోరార్లెస్ తులసిలో ఉంటుంది, హెల్దీ కూడా. మీకు కావాల్సింది నేను ప్రూవ్ చేస్తాను చూడండి. ఇవి చూస్తున్నారుగా, ఈ పువ్వులు మన తులసి చెట్టు ఎప్పుడైతే ముదురుతుందో అప్పుడు మనకి ఈ పువ్వులు అయితే కనిపిస్తూ ఉంటాయి అట్లా. ఇది బెసిలికో, చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. అండ్ వీళ్ళు తులసి ఇది. సో వీళ్ళు పాస్తా ప్రిపేర్ చేస్తున్నా, ఇంకేదైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా దాంట్లో అయితే ఎక్కువగా యూజ్ చేసుకుంటారు వీళ్ళు. సో నేనైతే మంచిగా తింటూ ఉంటాను. ఇండియాలో ఉన్నప్పుడు కూడా డైలీ ఒక తులసి ఆకు తినండి, ఆరోగ్యంగా ఉండండి అని అంటారు. ఇంకో వెనకాల కనిపిస్తుంది చూడండి, దాన్ని చూసి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. ఇది మీకు ఎట్లా కనిపిస్తుంది? దీన్ని చూసి కొత్తిమీర అలాగా అనిపిస్తుంది. ఇంత పెద్ద కొత్తిమీరలా కనిపిస్తుంది. కాకపోతే ఇది ఏంటి అంటే కొత్తిమీర కాదు, ఇది కొత్తిమీర లాంటిది కానీ కొత్తిమీర కాదు. ఇటాలియన్స్ వీళ్ళ కుకింగ్లో యూజ్ చేస్తారు, ఇది కొత్తిమీర కాదు. సో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ కొత్తిమీర టైప్ అన్నట్టు, అదే జాతికి సంబంధించింది, కాకపోతే డిఫరెంట్. ఇది ఏంటంటే చేదుగా ఉంటుంది, వీళ్ళు వేరే డిఫరెంట్ కుకింగ్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకో ఇదైతే బెస్లికో, మన తులసి. ఈ పాస్తాలో ఇదైతే ఏంటి అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఒక 100 ఎకరాలు వేస్తారు వీళ్ళు. ఈ చెట్లన్నీ ఇవన్నీ కట్ చేసి పాస్తాలో జస్ట్ మిక్సింగ్ ఇది యాడ్ చేసి నార్మల్ ఫ్లేవర్కి దీని ఫ్లేవర్కి అయితే చాలా రేట్తో అమ్మేస్తూ ఉంటారు. ఇవైతే ఇంకో ఇది ఉంది కదా, ఇది సేమ్ మనము కొత్తిమీర ఎలా వాడతామో అలా వాడుకుంటారు వీళ్ళు. కాకపోతే అంత ఒరిజినల్ జెన్యున్ టేస్ట్ ఉండదు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే అలవాటు చేస్తారు వీళ్ళకి కూడా. సో వీళ్ళకి మన కొత్తిమీర రియల్ టేస్ట్ ఉంటుంది కదా, అదైతే చూన్ చేసేసరికి
ఇప్పుడు ఎక్కువగా వీళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు మన కొత్తిమీర టైప్ని. అది వీళ్ళకి బాగా నచ్చుతుంది. అండ్ మన ఇండియన్స్ ఏంటి అంటే వీళ్ళకి అప్పుడప్పుడు పార్టీలకని దానికని దీనికని పిలిచి వీళ్ళకైతే మన ఇండియన్ ఫుడ్ ఉంటుంది కదా, సో ఇండియన్ కర్రీసు రైసు ఇవన్నీ తినబెడతా ఉంటారు. ఇవన్నీ తినబెట్టడం వల్ల వాళ్ళకేంటి అంటే మన ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి పాకి ఇండియన్స్ అనగానే వాళ్ళకి ఫుడ్ అనేది అయితే చాలా ఇష్టంగా తింటారు. మొన్న నేను దివాళీ ఫెస్టివల్ జరిగింది కదా, ఆ రోజు అయితే మీరు చూసుంటారు. ఆ వీడియోలో మీకు అయితే క్లియర్గా కనిపిస్తుంది. వీళ్ళు ఒక్కొక్కరు మన ఇండియన్ ఫుడ్కి 10 యూరోలు 15 యూరోలు నాకైతే నేను చెప్తున్నాను ఇటాలియన్ ఫుడ్కి నాకు 10 యూరోలు 20 యూరోలు పెట్టాలి అంటే ఆలోచిస్తూ ఉంటా. ఎందుకంటే అది మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఒక సింగిల్ డిష్ వచ్చేసి మనకి 1000 రూపాయల నుంచి 1300 పడుతుంది. సో నువ్వు డిన్నర్ ఫినిష్ చేయాలంటే మినిమం ఒక 50 యూరోల దాకా పెట్టాలి. సో అట్లా వీళ్ళ ఫస్ట్ కోర్సు సెకండ్ కోర్సు అండ్ నెక్స్ట్ సలాత నెక్స్ట్ డిజర్ట్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ ఫినిష్ చేయాలంటే ఓ 50 యూరోలు పడుతుంది, అంటే 5000 రూపాయలు నేను ఒక డిన్నర్ ఖర్చు పెట్టాలి. సో అట్లా మనం ఆలోచిస్తాం. ఎస్పెషల్లీ నేనైతే అట్లాగే ఆలోచిస్తాను. ఎందుకంటే మనకి కష్టం చేస్తేనే డబ్బులు వస్తాయి. అండ్ మనం ఎక్కువగా ఏంటంటే సేవింగ్స్ చేసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలని ఆలోచిస్తాం కాబట్టి అట్లా. వీళ్ళ లైఫ్ స్టైల్లో అట్లా ఉండదు. ఇంకా వీళ్ళకి ఆల్రెడీ సోమవారం నుంచి శుక్రవారం దాకా పని చేసినామా, శుక్రవారం నాడు మధ్యాహ్నం ఉంటుంది కదా, మధ్యాహ్నం హాయిగా పోయినామా. మధ్యాహ్నం మొదలు పెడతారండి ఆఫీసులలో అయితే. మధ్యాహ్నం మొదలుపెట్టి ఏడికి పోదాం, ఏం తిందాం, ఏ రెస్టారెంట్కి వెళ్దాం. శుక్రవారం రోజు రాత్రి శనివారం రోజు రాత్రి తిన్నామా, పబ్బులు తిరిగామా, లేదంటే రెస్టారెంట్లు తిరిగామా, ఎంజాయ్ చేసామా, అయిపోయిందా. శనివారం నాడు సాయంత్రానికి అలసిపోయినాం అర్ధరాత్రికి, ఆదివారం రోజు హాయిగా పడుకున్నామా, సోమవారం నుంచి మళ్ళీ 4 రోజులు పని చేసామా. ఇది వీళ్ళ లైఫ్ స్టైల్. సో అందుకని వీళ్ళకి అంత టెన్షన్స్ ఉండవు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది చూడండి, ఇది మీ అందరికీ తెలియదు సోంపు. సో మన సోంపు చెట్టు అన్నట్టు ఇది. మన దీన్ని ఏమంటారు, సోంపనే అంటారు కదా, సోంపనే అంటారు అనుకుంటా. సో సోంపు కాకపోతే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఇదేమో నార్మల్గా సోంపు కోసం యూజ్ చేస్తారు. ఇంకొక రకం ఏంటి అంటే దాన్ని కింద గడ్డలు ఉన్నాయి కదా, ఉల్లిగడ్డలాగా వస్తుంది, ఆ గడ్డల్ని తినడానికి యూజ్ చేస్తారు. అవైతే మంచిగా స్వీట్గా ఉంటాయి. అవైతే నాకైతే మంచిగా అనిపిస్తాయి అన్నట్టు. ఇదైతే ఇది ఉంది కదా ఇన్సాలా, ఇది ఇన్సాలత అన్నట్టు. పువ్వులు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి, ఇచ్చుకున్నాయి. సో ఆకులు కూడా మనకు చూస్తూ ఉంటే ఒక పువ్వులాగా హాయిగా కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. ఇవి ఇన్సాలాతాలో యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కొత్తది అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. మొన్ననే సీడ్స్ వేశారు, వస్తాయి కొద్ది రోజులు అయితే ఇంకా సీడ్స్ అయితే వస్తాయి. వీటి కోసం వెయిటింగ్. పక్కనే అయితే ఇవి కూడా బీర చెట్లే. చూడండి ఇంకా క్లైమేట్ చేంజ్ వల్ల వీటిపైన ఎంత ఎఫెక్ట్ పడిందో. ఇంతకుముందు చూపించిన ఎంత హెల్తీగా ఉన్నాయి, ఇవి ఎట్లా ఉన్నాయి. సో అట్లా మారుతూ ఉంటాయి అన్నట్టు, క్లైమేట్ చేంజ్ని బట్టి ఇవన్నిటిని బట్టి మారిపోతూ ఉంటాయి. సో అందుకనే వీళ్ళు ఎక్కువగా ఇవి ఉంటాయి కదా ఏంటి, ఈ పాలిఫార్మ్స్ ఇవన్నీ వింటర్ సీజన్కి వచ్చేసరికి అయితే యూజ్ చేస్తూ ఉంటారు. చూడండి ఇందులోకి ఇన్సెక్ట్స్ రావాలన్నా రావు, అలాగే పిట్టలు అవి వచ్చి డ్యామేజ్ చేస్తామన్నా లేదు గిటు మన గడ్డి కానీ అది కానీ ఇది కానీ ఎక్కువగా పెరుగుతుంది అనడానికి లేదు. సో అట్లా ఇది సింపుల్ ఇన్స్టాలేషన్ అండి. మన దానంత పెద్దగా అయితే ఇన్స్టాలేషన్స్ ఉండవు, ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయరు వీళ్ళు. అట్లా ఇవన్నీ సింపుల్ ఇన్స్టాలేషన్స్. ఈ కవర్ ఉంది కదా, ఈ కవర్ని హాయిగా గిట్టు ఫస్ట్ అయితే మెటల్ ఇన్స్టాల్ చేస్తారు. నేను చూపిస్తాను అండి మీకు సింపుల్గా. మన దగ్గర కూడా హాయిగా వేసుకోవచ్చు. పాలిఫార్మింగ్స్ అంటే ఒకసారి ఆ ల్యాండ్లో వేసామంటే ఇంకా మళ్ళీ తీయడానికి ఉండదు, చేయడానికి ఉండదు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. మన దగ్గర కొంచెం కాంప్లికేటెడ్ స్టఫ్లే. ఎందుకంటే మన ఫార్మర్స్ ప్రాబ్లం కాదు, కార్పొరేషన్స్ ఉంటాయి కదా, మన కార్పొరేట్ కంపెనీల ప్రాబ్లం అది. వాళ్ళకి ఏంటి అంటే మనకు మాన్యువల్ ఇన్స్టాలేషన్ టైప్లో ఇవ్వరు. సో అట్లా ఇవ్వకుండా మనకైతే చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తారన్నట్టు. సో అవన్నీ ప్రాపర్గా ఒకసారి ఇన్స్టాల్ చేసామంటే దాన్ని అలాగే ఉంచాలి సంవత్సరాలు తడబడి అన్నట్టు ఉంటుంది. వీళ్ళు అట్లా కాదు, సీజన్ బట్టి వేస్తారు, తీస్తారు, అయిపోతుంది. 2 రోజుల పని, వేసినాడో రోజు తీసినాడో రోజు అట్లా. సో అందుకనే ఇంత ప్రాబ్లం అయితే ఉండదు అన్నట్టు. నేను చూస్తాను చూడ, ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది సో ఎట్లా ఉంది ఏంటి అని. ఇవి ఉన్నాయి కదా బొంగులు, ఇవన్నీ ఒక పర్టికులర్ సైజులో ఉంటాయి. ఇవన్నీ బొంగులు పట్టీలు. ఇది ఎంట్రన్స్లో వచ్చే పట్టీ, ఇది మిగతా అన్ని మిడిల్లో ఉండే పట్టీలు. సో అట్లా ఈ పట్టీలు ఉన్నాయిగా, ఇవన్నీ జస్ట్ ఈ పట్టీలన్నీ కొనుక్కొచ్చేసుకుంటారు. కావాల్సినప్పుడు తీస్తారు, బయటికి తీస్తారు, స్టోర్ చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారు, అన్నీ
ఫస్ట్ అటు సైడ్ ఒక గుంత ఇటు సైడ్ ఒక గుంత తీసేస్తారు, దున్నేసి ఫస్ట్ దున్నుతారు, దున్నిన తర్వాత తీస్తారు. తీసిన తర్వాత ఇంకో ఈ పైపులునేగా మొత్తం అన్నిట్లో వేస్తారు. ఇక ఈడ ఆడ 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 పొడువుగా పైపులు వేసారు. అడ్డం ఇంకో సపోర్ట్కి ఇంకో మళ్ళీ పైప్ కొట్టారు. పైన ఒకటి సూర్ పైప్ అనేది ఒకటి వేసారు. సో అట్లా మధ్యలో ఇంకా వచ్చినా లేదు చేసినా లేదు, ఇంకా ఇది ఎక్స్టెండ్ చేస్తారు అన్నట్టు ఇంకొంచెం. అందుకోసమని ఎండింగ్ పైప్ అయితే వేయలేదు. అట్లా ఇట్లా ఇన్స్టాల్ జస్ట్ 1 డేలో ఇవంతా పెట్టేసాము. పెట్టేసిన తర్వాత ఈ కవర్ ఉంటుంది కదా, ఈ కవర్ అయితే కప్పేసాం అన్నట్టు. ఇట్లా కప్పేసి ఉంచేసాం. సో ఇట్లా సెట్ చేసేసరికి ఇందులో దున్నాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ దున్నేసింది. అండ్ నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ఆయన ఒక్క రోజులో అయిపోయింది. మీరు నమ్ముతారా నమ్మరు? ఈ పైపులు ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళం ఇక్కడ వాళ్ళం అక్కడ వాళ్ళం ఇక్కడ వాళ్ళం పట్టుకున్నాం, ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. అంతే, హైట్ చూసుకున్నాం. తర్వాత ప్లాస్టిక్ షీట్ కవర్ మొత్తం ఇంకా ఒకటే కవర్ని వేసుకుంటూ వెళ్ళిపోయాం. తీసేసే రోజు ఇంకో రోజు ఆయనతో ఒకళ్ళు కూర్చుంటే తీసేయచ్చు. ఇంకో ఇట్లా పైప్ ఉంది కదా, ఇక్కడ కాలువలు ఉంటాయి, కాలువల నుంచి వాటర్ అనేది రైస్ పొలాలకు అవిట్లకు ఉన్న వాటికి ఎక్కువగా వదులుతూ ఉంటారు. ఇక్కడ నార్మల్ వాటికి అయితేనేమో ఈ పైప్ ఉంది కదా, దాన్ని ట్రాక్టర్కి అక్కడ కనెక్ట్ చేస్తారు, నేను చూపిస్తాను తర్వాత. సో అక్కడ కనెక్ట్ చేస్తారు, కనెక్ట్ చేసి ఇక్కడ పంప్ చేసి ఇంకో ఇట్లా పైప్ ఉంటుంది కదా, ఈ పైప్ నుంచి వస్తాయి అన్నట్టు. ఈ పైప్ తోటి చేసుకుంటాం. సేమ్ మన నల్ల పైప్ లాగా కనబడుతుంది, కాకపోతే చాలా గట్టిగా ఉన్నది. అట్లా ఈ పైప్ తోటి మంచిగా నీళ్ళైతే పట్టిస్తారు. నీళ్ళన్నీ పట్టించేసి చేస్తారు. ఇంకో నేను కొత్తిమీర టైప్ అని చెప్పానుగా, కొత్తిమీర టైప్ అయితే వేసిరు. ఇది కొద్ది రోజులు అయితే పెద్దగా అవుతుంది, అమ్ముతారు. ఇదేమో పాలకూర. ఈ పాలకూర ఏంటి అంటే మంచిగా కొంచెం ఏంటి అంటే సరిగా అవ్వలేదు, మళ్ళీ మన సీడ్స్ అయితే వేసారు. ఇది ఇక్కడ అదంతా ప్లేస్లో సీడ్స్ అయితే వేస్తారు. సీడ్స్ అయితే వేయడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ అయితే వస్తుంది. ఇదంతా ఇన్సలాత బాగా ఫుల్గా తింటారు. ఇది ఒక్కొక్క చెట్టు వీళ్ళకైతే జస్ట్ ఇట్లా కౌంట్ చేసి చిన్నదే కదా అనుకుంటున్నారు కదా, ఒక్కో చెట్టు నుంచి వీళ్ళకైతే 200 రూపీస్ అయితే వస్తాయి. అట్లా అది 200 రూపీస్ వస్తాయి. ఇవి 1 కేజీ మన పాలకూర కట్టలు ఉంటాయి కదా, ఒక 2 చెట్లు ఒక కట్ట, 2 చెట్లు ఒక కట్ట అట్లా కడుతూ ఉంటారు. ఒక్కొక్క దానికి 2 యూరోస్ 3 యూరోస్ అట్లా వస్తూ ఉంటాయి. సో అట్లా ఇక్కడ కొంచెం వెజిటేబుల్స్ కానీ ఏవి కానీ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. మళ్ళీ చూడండి ఇక్కడ లైన్లో మళ్ళీ పాలకూర. సో ఇట్లా ఇన్స్టాలేషన్ చేసి ఇట్లా పెడతా ఉంటారు. వీటిల్లో చూడండి ఇవన్నీ ఏంటి అంటే మన ఎరువులు సంచులు, కాకపోతే ఏంటి అంటే మన అదేమంటారు దాన్ని, యూరియా. ఇటలీలో ఏం చేస్తారు అంటే నార్మల్గా ఇప్పుడు అగ్రికల్చర్ వేస్ట్ ఉంటుంది కదా, గార్డెనింగ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇంటి దగ్గర చెట్లు అవి ఉంటాయి కదా, అవన్నీ ఏం చేస్తారు, కట్ చేస్తారు. కట్ చేసి మనం ఏం చేస్తాం, ఏదో చోట పడేసి ఎండబెడతాం. వీళ్ళు అట్లా కాదు, ఆ పచ్చిది ఏం చేస్తారు, పంపించేస్తారు అన్నట్టు. అది మన కంపోస్టర్ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, వాటికి పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాటన్నిటిని కంప్లీట్గా చేసి ప్రిపేర్ చేసి వాటిని ముక్కలుగా చేస్తారండి. మన ఫైన్గా ఉంటుంది కదా, ఫైన్గా వచ్చేటట్టు చేస్తారు. చేసేసి ఏదైతే ఉందో దాంట్లో కొన్ని మన యూరియా టైప్ కానీ ఇంకొకటి వెరైటీ కంపోస్ట్ టైప్లో యాడ్ చేసి వాటిని బ్యాగ్స్ కింద ప్యాక్ చేస్తారు, అదే ఎరువుగా యూజ్ చేస్తారు. ఇది మీరు నమ్ముతారా, ఎంత పర్ఫెక్ట్గా ఉందో సాయిలో మంచిగా. కాకపోతే అంతకుముందు ఇందులో వేసింది మొక్కజొన్న. ఇదిగో చూడండి, ఇక్కడ కనిపిస్తుందిగా మొక్కజొన్న. ఇవి కొయ్యలు అవన్నీ మనం ఏం చేస్తాము, ఏరుతాము, దాన్ని మళ్ళీ ఏంటి అంటే అంటు పెడతాము. ఇది అంత పెద్ద ప్రాసెస్. వీళ్ళు ఏంటి అంటే దున్ని పడేస్తారు ఇంట్లో, మంచిగా దున్నుతారు. ఇంట్లో దున్నిన తర్వాత ఫల్టర్స్ అవి కొడతారు. కొట్టిన తర్వాత మంచిగా ఫెర్టైల్ సాయిల్ లెక్క మంచిగా అయిపోతుంది. సో అయిపోతుంది. ఇట్లా అయిపోయేసరికి వీళ్ళకి కలిపి తీయాల్సిన పని లేదు. ఇంకో మొక్కజొన్న మొత్తం చూడండి, అవన్నీ లోపల కలిసిపోతాయి. ఇంకా అట్లా కలిసిపోయేసరికి వీళ్ళకి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు అన్నట్టు, మంచిగా అదే ఎరువు లెక్క అయిపోతుంది. ఆ ఫ్యాక్టరీని చూస్తున్నారా ఎంత పొగలు వెళ్తూ ఉన్నా, అవన్నీ వాటర్ని బాయిల్ చేస్తున్నాయి అన్నట్టు. ఇక్కడ మనకి హాట్ వాటర్ ఉండేది ఇంట్లలో కాగబెట్టుకోవడాలు ఉండవు. చాలా వరకు ఏంటి అంటే గీజర్స్ ఉంటాయి, ఆటోమేటిక్ గీజర్స్. మన దగ్గర వచ్చేటి ఎలక్ట్రానిక్ గీజర్స్ అట్లా కాదు, ఇక్కడ గ్యాస్ గీజర్స్ ఉంటాయి. డైరెక్ట్ గ్యాస్ కనెక్టివిటీ ఉంటుంది, వాటితో హీట్ అయితే. మిగతా వాటికి ఏంటి అంటే కండోమినియం సెంట్రల్ హీటింగ్ ఉంటుంది కదా, చలికి హీటింగ్. సో అది ఉంది కదా ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీలో వాళ్ళు హీట్ చేసి పైప్ లైన్స్ ఉండే ఎక్కడి నుంచి పంపించేస్తూ ఉంటారు. దానికోసం ఒక సపరేట్ కెనాల్ ఉంది తెలుసా, ఒక 15 కిలోమీటర్ల పొడవు సపరేట్ కెనాల్ విత్ ఫెన్సింగ్. అట్లా ఉంటుంది ఇక్కడ కార్పొరేట్ అండ్ కమర్షియలైజేషన్ అన్నట్టు. అట్లా ఇదొక ఫ్యాక్టరీ అయితే ఇదైతే రన్ అవుతూ ఉంటుంది. ఇండ్లు ఉన్నాయి కదా, ఇవన్నీ అందులో పనిచేసే వాళ్ళ కోసం. సో ఇది ఏదైతే ఈ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో ఆయనది బిట్టు మొత్తం అన్నట్టు, ఇదైతే ఉందిగా ఈ రోడ్డు పక్క నుంచి ఉన్న బిట్టు మొత్తం ఆయనదే. సో ఏదైతే దున్నుకుంటూ ఉన్నారో అక్కడ దాకా, మళ్ళీ ఆ కాలువ దాకా, ఆ గడ్డ కనబడుతుంది కదా అది కాలువ, అక్కడ నుంచి పైప్ లైన్లు వేసారన్నట్టు. అట్లా
సో నెక్స్ట్ ఇక్కడ మనకైతే గుమ్మడికాయలు. ఇప్పుడు హాలోవిన్ సీజన్ వస్తుందిగా, అదే వీళ్ళు దయ్యాల పండుగలు చేసుకుంటారుగా, దానికోసమని ఈ పంప్కిన్స్ ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇంకొంచెం ముదిరిన తర్వాత మనకు ఆరెంజ్ కలర్లోకి వస్తాయి. సో ఒక్కొక్కటి చూడండి అమ్మ గుమ్మడికాయ ఒక్కొక్కటి 2-3 కిలోలు ఉంటుంది. అండ్ రాను రాను ఇంకొంచెం ఎక్కువగా పెద్దగా కూడా పెరుగుతాయి అన్నట్టు ఇవన్నీ గుమ్మడికాయలు. ఈ గుమ్మడికాయలు అయితే మనలాగానే ఎట్లున్నాయో అట్లా పారుతాయి అన్నట్టు, పారి పెద్దగా అయితే ఉంటాయి. ఇంకో అక్కడ ఒకటి ఉన్నదిగా గుమ్మడికాయ, పెద్ద గుమ్మడికాయ అట్లా. ఈ పెద్ద గుమ్మడికాయలు, చిన్న గుమ్మడికాయలు, ఇప్పుడు కొన్ని గుమ్మడికాయలు వస్తాయి ఇట్లా ఉంటాయి. ఇట్లా గుమ్మడికాయలు ఇవన్నీ ఏంటంటే హలోవిన్ టైంలో యూజ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ గుమ్మడికాయ నుంచి మన దగ్గర స్వీట్లు చేస్తారు ఎక్కువగా. వీళ్ళు కర్రీస్ యూజ్ చేస్తారు, కర్రీస్ వండుతారు, బాగుంటాయి కర్రీస్ అవి ఇవి వండుతూ ఉంటారు. కట్ చేసి గుమ్మడికాయలని ముక్కలు కింద కట్ చేసి ఇంకో 1/2 kg 1 kg అట్లా గుమ్మడికాయలు కూడా సూపర్ మార్కెట్లో మనకు చాలా దొరుకుతాయి అన్నట్టు. కాకపోతే చాలా కాస్ట్లీ అండి. ఇది ఒక్క గుమ్మడికాయ కొనాలి అంటే ఇక్కడ దగ్గర మనకైతే 6-7 యూరోలు పడుతుంది. అంటే 600-700 రూపాయలు పడుతుంది అట్లా. మన దగ్గర అయితే 50-100 రూపాయలు పెట్టినాం అనుకో, మంచి గుమ్మడికాయలు 2 వస్తాయి. హాయిగా గుమ్మడికాయ పులుసు పెట్టవచ్చు, లేదు అంటే మంచిగా స్వీట్ అయితే చేసుకోవచ్చు. ఈ గుమ్మడి పూలు ఉన్నాయి కదా, పూలు కూడా కొనుక్కపోతారు. ఈ పూలను ఏంటి అంటే మనం పూజలకి బతుకమ్మలకి వాటికి వీటికి యూజ్ చేస్తాం ఆకులని పూలని. వీళ్ళ పూలతో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సీడ్స్ అయితే చేస్తారు. సో ఇదంతా గుమ్మడి చెట్లు అన్నట్టు. ఇట్లా గుమ్మడికాయ చెట్లు అని అయితే ఈటి నుంచి ఆడదాకా మనకైతే మంచిగా వేసురు, మంచిగా కనిపిస్తాయి అన్నట్టు అన్నీ. గుమ్మడికాయ చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు అన్నీ వరుసగా ఒకదాని పక్కన ఒకటి వేస్తూ ఉంటారు. వీళ్ళు కలుపు అయితే తీయరండి. చూసారుగా అక్కడింత గడ్డి ఉంది, కలుపు అయితే తీయరు. ఇక్కడ కెమికల్స్ కూడా ఎక్కువగా యూజ్ చేయరు, ఎందుకంటే అంత పక్కన పడదు ఇలా గడ్డి కానీ అవి కానీ ఇవి కానీ పడవు. అటు సైడ్ ఉంది కదా అది పడింది. సో దాన్ని ఏంటంటే ప్రతిసారి ఫ్లవ్ కొడతారు కాబట్టి అది అడుగుకి వెళ్ళిపోతుంది. అడుగు నుంచి మళ్ళీ సీడ్స్ గ్రో అయ్యి అదంతా అయిపోయేలోపు ఈ పంట అనేది పైన ఫార్మేషన్ అయిపోతుంది. ఫార్మేషన్ అయిపోవడం వల్ల అంతగానం ఇబ్బంది అయితే ఉండదు. గుమ్మడికాయలు అనుకుంటూ గుమ్మడికాయని అయితే పొంగనైతే పట్టుకపోవాలి. ఎందుకంటే రేపు పొద్దుగల మంచిగా కూర వండినామనుకో మంచిగా ఉంటుంది గుమ్మడికాయ పప్పు ఇక్కడ మంచిగా చేయొచ్చు ఇవి. ఎందుకంటే ఇక్కడ దొరికేది తక్కువ కూరగాయలు, వాటితో ఉన్నవాటితోటే మంచిగా ఏది దొరికితే అది వండాలన్నట్టు. ఇడ్లీలో మనకి ఎక్కువగా ఏంటి అంటే ఈడ వండేటి ఇంకో ఇట్లా కలర్ చేంజ్ అవుతాయి. ఇది కొంచెం డ్యామేజ్ అయినట్టుంది, ఇట్లా కలర్ చేంజ్ అవుతాయి. ఈ కలర్కి వస్తాయి హాలోవిన్ టైం వరకు మొత్తం అని. సో ఆ కలర్కి వచ్చేసరికి అవన్నీ మంచిగా డెకరేషన్కి ఎక్కువగా కట్ చేస్తారు అట్లా. ఇదైతే మన గోధుమ గురించి మనకు చెప్పాల్సిన పని లేదు. గోధుమలు మనం ఎట్లాగో పిండి కోసం అదంతా వాడతాము, వీళ్ళు కూడా పిండి కోసమే వాడతారు. వీళ్ళు ప్రిపేర్ చేసే పిజ్జాలు ఇవన్నీ ఉన్నాయి కదా, పిజ్జాలు, బర్గర్లు, బన్నులు, ఈ రొట్టె ముక్కలు, పియదీనాలు ఇవన్నీ మొత్తం ఈ గోధుమలతోటి చేస్తారు. ఈ గోధుమ టైప్లోనే ఇంకోటి బార్లీ అని ఉంటుంది అన్నట్టు. ఆ బార్లీని ఏం చేస్తారంటే మన బీర్లు తయారీ ఉంటాయి కదా దానికోసం యూజ్ చేస్తారు. సో ఇక్కడ యూరోప్లో బీర్ల ప్రిపరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర బీర్ల గురించి అంటే అన్నీ ఇంపోర్టెడ్, లేదు అంటే ఇంకా ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలా ఉంటుంది. కానీ ఇక్కడైతే అలా కాదు. సో ఇక్కడ బార్లీ పండించి వాటిని నుంచి హాయిగా ఫ్రెష్ బియర్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఒక్కో రీజియన్కి ఒక్కో కైండ్ ఆఫ్ వైన్స్ ఉంటాయి, ఆల్కహాల్స్ ఉంటాయి అండ్ బియర్స్ ఉంటాయి. అందుకే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది వీళ్ళది ఎక్కువగా ఉంటుంది. నమ్ముతారా? వీళ్ళ జీవితంలో ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, సంవత్సరాల వరకు హాయిగా వీళ్ళు బతికేస్తూ ఉంటారు సుఖంగా. సో 90 సంవత్సరాలు ఎందుకు ఉంటుందంటే ఫస్ట్ ఒకటి క్లైమేట్ చేంజ్. ఈ మన కోల్డ్ టెంపరేచర్ ఉంటాగా, ఈ కోల్డ్ టెంపరేచర్లో ఏంటి అంటే సైన్స్ ప్రకారం చూసుకుంటే మనం ఫ్రిడ్జ్లో ఒక ఐటెం పెట్టామనుకో, సింపుల్గా చెప్తాను, ఫ్రిడ్జ్లో మనకు ఒక ఐటెం పెట్టామనుకో ఎన్ని రోజులు ఫ్రెష్గా ఉంటుంది? ఫ్రెష్గా అంటే ఫ్రెష్గా అని కాదు, ఎన్ని రోజులు అది మనకి ఫ్రెష్గా కనిపిస్తుంది డెడ్ అవ్వకుండా, కొంచెం లైఫ్ టైం ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అట్లాగే ఏంటి అంటే ఈ మన వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా ఏంటి అంటే కోల్డ్ టెంపరేచర్, చల్లగా ఉంటుంది వాతావరణం. ఇప్పుడు మొదలైంది, ఈరోజే టైం చేంజ్ అయింది, ఇవాళ మొదలైంది అంటే నెక్స్ట్ ఇంకొక 4 నెలలు 5 నెలల దాకా ఫ్రీజ్ అయిపోతుంది. ఒక్కొక్క రోజు -3 -4 అన్నీ అయిపోతుంది. సో ఇట్లా అయిపోయేసరికి ఆ కోల్డ్ టెంపరేచర్లో వీళ్ళ ఏజ్ అనేది గ్రోత్ అవ్వదు ఎక్కువ. అంటే బాడీలో సెల్స్ ఉంటాయి కదా, చచ్చిపోకుండా సజీవంగా ఉంటాయి. మన దగ్గర ఏంటి అంటే హాట్ టెంపరేచరు, క్లైమేట్ పొల్యూషన్ ఇవన్నిటికీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల సెల్స్ అనేది ఎక్కువగా త్వరగా చనిపోవడం వల్ల మనం అంటే ఏజ్డ్గా కనిపించేస్తాము. అలాగే నెక్స్ట్ ఏంటి అంటే లైఫ్ స్పాన్ జీవితం అనేది ఏదైతే ఉందో
అది తగ్గుతూ ఉంటుంది. అండ్ మనకు ఇంకో రీజన్ కూడా టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి, హెల్తీ లైఫ్ స్టైల్ ఉండదు. వీళ్ళు ఫుడ్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. మనం ఏంటి అంటే మనం బ్రతకడానికి తింటాం, వీళ్ళు తినడానికి మాత్రమే బతుకుతారు వీళ్ళు. అట్లా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే వీళ్ళు పని చేసేది తినాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలన్నట్టు ఉంటుంది. మన దగ్గర మనం తినడం ఏంది, పని చేయాలంటే శక్తి కావాలి, శక్తి కోసం అని చెప్పేసి తింటూ ఉంటాం. అట్లాగే పని ఎక్కువగా మనకు ప్రయారిటీ ఉంటుంది కాబట్టి అట్లా మన లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, లైఫ్ స్పాన్ అనేది తగ్గుతూ ఉంది. సో సింపుల్గా కార్నే చూసుకోండి, రోజుకి ఒకసారి తీస్తున్నారు, ఓ 2 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తున్నారు, నడిపిస్తున్నారు, తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నారు. అది ఎన్ని సంవత్సరాలు లైఫ్ స్పాన్ అవుతుంది? అదే కార్ని ట్యాక్స్ కింద పెట్టండి, దాని లైఫ్ స్పాన్ ఎంత డిక్రీజ్ అవుతుంది. తీసుకుంటాం కానీ ఒకటేమో షెడ్కి వచ్చేస్తుంది, వర్క్ చేసి 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 షెడ్కి వచ్చేస్తుంది. ఇంకోటి ఇంట్లో ఏదో ఒక పండగలకి పబ్బాలకి దానికి దీనికి తిప్పే కారు మాత్రం అప్పటికి కొత్తగానే ఉంటుంది. వీళ్ళ జీవితాలు కూడా అంతే అన్నట్టు. సుకూన్సే హాయిగా తిన్నామా, కదలకుండా కొంచెం పని చేసుకున్నామా, అయిపోయింది ఆ జీవితం, గడుస్తుంది. అట్లా ఉంటుంది కాబట్టి వీళ్ళ స్పాన్ అనేది ఇంక్రీజ్ ఉంటుంది. మనదేంటి అంటే కష్టపడతాం మనం, ఫ్యామిలీ 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 అంతే. ఇంకా అట్లా కష్టపడతాం కాబట్టి మన లైఫ్ స్పాన్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నట్టు. చూడండి, మీకు ఇట్లా దూరంలో కనిపిస్తున్నాయా కొండలు 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 చూడండి, అవేంటి అంటే తెల్లగా పైన కనబడుతున్నాయి కదా, ఆ తెల్లగా పైన కనబడేటి ఏంటి అంటే మంచు కొండలు అన్నట్టు. ఇప్పుడిప్పుడే కొంచెం కోల్డ్ టెంపరేచర్ వస్తుంది, ఇటు మంచు కనబడుతుంది చూడండి. ఇప్పుడిప్పుడే చల్లటి టెంపరేచర్ అవుతుందిగా, ఆ చల్లటి టెంపరేచర్ వల్ల ఇప్పుడిప్పుడే స్నో అయితే ఫామ్ అవుతుంది. ఇంకొద్ది రోజులు అయితే ఆ నల్లగా ఉంటున్నాయి చూడు ఆ కొండలు, ఆ కొండలేవి ఇంకా కనబడాయి, మొత్తం తెల్లగానే కనబడతాయి. సో చూస్తే దగ్గరనే ఉంటాయి, కాకపోతే ఏంటి అంటే దగ్గర దగ్గర 30-40 కిలోమీటర్లు అయితే పోవాలి. 30-40 కిలోమీటర్లు అంటే వీళ్ళు కార్లో వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తారులేండి, కానీ మనకైతే పెద్ద 1 అవర్ జర్నీ కాదు. ఇక్కడ ఈ కొండలు ఉన్నాయి కదా, కొండల మీద ఇండ్లు అవన్నీ ఉన్నాయి కదా, అదొక చిన్న ఊరు అది. సో ఆ ఊర్లో కూడా పైన కొండలు ఉంటాయి కదా, అక్కడ టెంపరేచర్ అటు పోయే కొద్దీ ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అట్లా కొండల మధ్యలో ఊళ్ళు ఉంటాయి, ఊళ్ళ మధ్యలో ఊళ్ళ పక్కనే అట్లా పొలాలు ఉంటాయి. చూడండి ఇంకా మంచిగా మంచు పర్వతాలు, కొద్ది రోజుల తర్వాత పోవాలన్నట్టు. ఆల్రెడీ నేను శ్రీహర్ అని ఒక వీడియో చేశాను నేను మన ఛానల్లో, అందులో మీరు చూడండి ఎంత స్నో ఉంటుంది, అట్లాగే ఎంత కోల్డ్గా ఉంటుంది అక్కడ, వింటర్ గేమ్స్ ఎట్లా అయితే అన్నీ చూడొచ్చు అన్నట్టు. ఈ కొండలు ఉన్నాయి కదా, మొత్తం ఆకాశాన్ని తాకుతున్నట్టు కొండలు ఉన్నాయి కదా, అవన్నీ మొత్తం మంచుతోటి ఉంటాయి అన్నట్టు. అందుకే ఈ పేమంత రీజియన్లో సౌత్ ఇటలీలో ఇది ఎక్కువగా ఉంటుంది, అట్లా కోల్డ్ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే సారీ సౌత్ ఇటలీ కాదు, నార్త్ ఇటలీ అన్నట్టు. ఇక ఈ టొరినో మిలానో ఇవన్నీ మన సినిమాల్లో చూస్తారు కదా, మిలానో. సో ఇవన్నీ నార్త్ ఇటలీ, రోమ్ ఇదంతానేమో సౌత్, అక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ. సో అక్కడ వాళ్ళకి ఏంటి అంటే మనకి సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఉంటుంది కదా, టెంపరేచర్ చేంజెస్ ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది. ఈవెన్ స్కిన్ కలర్ కావచ్చు, లేకపోతే హెయిర్ కలర్ కావచ్చు, ఇక్కడ వాళ్ళకి ఏంటి అంటే లైట్గా బ్రౌనిష్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళకి కొంచెం బ్లాక్ కలర్ అదైతే ఉంటుంది, హెయిర్ కావచ్చు అని. స్కిన్ టోన్ అంటే కోల్డ్ టెంపరేచర్ వల్ల వీళ్ళైతే తెల్లగా ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే సమ్మర్ మొత్తం ఏం చేస్తారు, నల్లగా అవడానికి ట్రై చేస్తారు, ట్యాన్ అవ్వాలి అని. సో వీళ్ళకి ఏంటి అంటే ట్యాన్ అవ్వడం ఇష్టం వీళ్ళకి, మనకేమో కంప్లీట్ డిఫరెంట్లో ఉంటుంది అన్నట్టు. అట్లా వీళ్ళ కోల్డ్ టెంపరేచర్ వల్ల చలికి సో బాడీ అనేది ఎక్కువగా, ఇప్పుడు వింటర్ వచ్చింది కదా, నన్నే చూడండి, లోపల ఒకటి ఉంటుంది, పైన ఒకటి వేసా, ఇంకోటి వేసా, ఇంకెక్కడిది సన్లైట్ తగిలింది ఉందా, ఏది తగలదు అన్నట్టు. ఏది తగలకుండా ఉండేసరికి ఆటోమేటిక్గా వీళ్ళు ఏమవుతుంది అంటే వాళ్ళ స్కిన్ టోన్ అనేది సో ఎక్కువగా వైట్గా బ్రైట్గా ఉంటుంది అన్నట్టు, అంతే. అది క్లైమేట్ చేంజెస్ వల్ల స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇప్పుడైతే అదైతే ప్రయారిటీ అయింది. సో కాస్మెటిక్ కంపెనీస్కి మంచి ఇన్కమ్ అయిపోయింది అన్నట్టు అట్లా. సో చూస్తున్నారుగా, ఇది ఇటలీలో అగ్రికల్చర్ ఫార్మింగ్. ఈ ఫార్మింగ్ ల్యాండ్లో డిఫరెంట్ పంటలు వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు. అలాగే మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నేను నెక్స్ట్ అయితే ఇంకో వీడియో వేస్తాను, అందులో మీకు ఒక్కో పంట ఎట్లా పోతుంది అనేది చూడండి. ఇక్కడ జనాల కన్నా ఎక్కువగా అగ్రికల్చర్ వెహికల్స్ అవి ఇవే ఎక్కువ రోడ్ల పంట తిరుగుతూ ఉంటాయి. మన దగ్గర ట్రాక్టర్ ఎట్లా తిరుగుతున్నాయి అట్లా, ఇది కనిపిస్తుందిగా అట్లా. అలాంటి ట్రాక్టర్లు పెద్ద పెద్ద ట్రాక్టర్లు ఉంటాయి, ఆ పెద్ద పెద్ద ట్రాక్టర్లతోటి వేస్తూ ఉంటారు. ఇంకో టమాటాలే వీటి లైఫ్ అయితే అయిపోయింది, అందుకని చెప్పేసి అయితే వదిలేశారు ఇవి అట్లా. టమాటాలు ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఫ్రోజన్ చేస్తారు, మన టిన్నులు ఉంటాయి కదా, టమాటో టిన్నులు ప్రిపేర్ చేసి ఆ టిన్నుల్లో పెట్టి అమ్మేస్తారు. అందువల్ల వీళ్ళకి ఏంటంటే ఫార్మర్స్ ఎక్కువగా సఫర్ అవ్వరు. ఏంటి అంటే ఫైనాన్షియల్ ఫ్లక్చువేషన్స్ వచ్చినాయి, ఏది వచ్చినా ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి 100 రూపాయల కిలో టమాటా ఉంటుంది, మళ్ళీ ఒక్కొక్కసారి 10-20 రూపాయల కిలోకి వస్తుంది. అట్లా ఫ్లక్చువేషన్స్ వీళ్ళది అట్లా కాదు. ఎందుకంటే ఎక్కువైనాయి మా కంపెనీకి ఇచ్చేస్తారు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీకి ఇస్తారు. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ ఏం చేస్తుంది అంటే
వాటిని టిన్నులు ఉంటాయి కదా క్యాన్స్, ఇప్పుడు మన దగ్గర కూడా కొన్ని సూపర్ మార్కెట్లో వస్తున్నాయి అనుకుంటా, ఆ క్యాన్స్లో ప్రిపేర్ చేసి పెట్టేస్తుంది. సో ఈరోజు ఒక వారంలో ఎక్స్పైర్ అయిపోవాల్సిన టమాటో దాని లైఫ్ స్పాన్ అనేది క్యాన్గా ప్రిపేర్ చేయడం వల్ల, ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల దాని లైఫ్ స్పాన్ అనేది 6 నెలలు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదే మార్కెటింగ్ అన్నట్టు. ఈరోజు నువ్వు తినేయాల్సిన దాన్ని, అంటే ఎక్కువగా మిగిలింది పడేయాల్సిన దాన్ని ప్రాసెస్ చేయడం వల్ల ఇంకో 6 నెలలు దాని యొక్క లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా మార్కెట్లో ఇది ఏదైతే ఉంటుందో వింటర్ సీజన్లో అప్పుడు ఇవన్నీ తింటూ ఉంటారు అన్నట్టు. సో మన దగ్గర కూడా కోల్డ్ స్టోరేజెస్ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు, చెయ్యాలి. ఎందుకు అంటే సో మనం అనుకుంటాం అంతా ఫ్రెష్ ఫుడ్డే అని. కాకపోతే ఏమవుతుందంటే అదంతా ఫ్రెష్ ఫుడ్ కాదు, ఆల్రెడీ స్టోర్ చేసిన ఫుడ్డే. కోల్డ్ స్టోరేజ్లో వీటిలో స్టోర్ చేస్తూ ఉంటారు, స్టోర్ చేసినవి తీసుకొచ్చిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, వాటిని చేస్తారు, ఎక్కువ రోజులు స్టోరింగ్లో ఉంటుంది. అది వింటర్ సీజన్లో అయితే ఉంటుంది. సో మనది కూడా ఏంటంటే ఫుడ్ స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉంటే ప్రైస్, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళ ఇన్కమ్ సోర్స్కి ఒక 10% స్పెండ్ చేస్తే వీళ్ళు ఫుడ్ ఇదంతా అయిపోతుంది. మన దగ్గర ఫుడ్కి అంత కాదు, ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి యావరేజ్ వేజ్ ఒక 15,000 వచ్చింది అనుకోండి, దాంట్లో 6,000 నుంచి 7,000 దాకా మనం ఫుడ్కి, గ్రాసరీస్కి వీటికే పోతూ ఉంటాయి. సో అది అట్లా. ఇక్కడ ఇంకో వాటర్ లైన్ ఎట్లా వేస్తారు, ఇక్కడ చాలా వాటికి కెనాల్స్ ఉంటాయి. సో కెనాల్స్ లేని వాటికి ఏంటి అంటే ఇవి ఉన్నాయి కదా పైప్ లైన్లు, ఈ పైప్ లైన్ ఏదైతే ఉందో ఇట్లా పైపులు వేసి పారబెడతా ఉంటారు. ఈ పైప్ లైన్లలో ఏంటి అంటే చూడండి, ఇట్లా ఒకవైపు ఇట్లా జాయింట్ చేసి మంచిగా ఇక్కడ ఉంది కదా ఈ మోటార్ దానికైతే ఉంటుంది అన్నట్టు. ఇది మంచిగా ట్రాక్టర్ కనెక్ట్ చేస్తారు. ఈ ట్రాక్టర్ కనెక్ట్ చేసి మంచిగా తిప్పుతూ ఉంటుంది, తిప్పే కొద్దీ వాటర్ వస్తూ ఉంటాయి అన్నట్టు బయటికి. అట్లా ఇక్కడ మోటార్ ఉంటుంది దీని కింద, జాయింట్ తోటి మోటార్ ఉందిగా, మన పంపే. కాకపోతే మన దగ్గర ఏంటి అంటే కరెంట్తో నడుస్తూ ఉంటుంది. మన ఎక్కడికి పడితే అక్కడ కరెంట్ లైన్లు ఉంటాయి కాబట్టి కరెంట్తో నడుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళకి అట్లా ఉండదు అన్నట్టు. ఈ పంపు డైరెక్ట్ ఏంటి అంటే కింద అండర్ గ్రౌండ్లో పైప్ లైన్ ఉంది, పెద్ద పైప్ లైన్ ఉంటుంది. అక్కడ కాల్వ ఉంది కదా, ఆ కాల్వ నుంచి ఇట్లా పైప్ లైన్ ఉంటుంది అన్నట్టు ఇలా. అలాగే ఇంకో ఇట్లా పైప్ లైన్లు ఉంటాయి. సో దీనికి ఏంటి అంటే ట్రాక్టర్ తొలగించేస్తారు అక్కడ ఆ పంపుకి, తిప్పడం వల్ల ఆటోమేటిక్గా ఇట్లా నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటాయి అన్నట్టు. సేమ్ మనలాగే పాత మోటార్లోకి ఉండే కదా హెయిర్ తీసేసేటి వాల్వ్స్ అవన్నీ ఉంటాయి అన్నట్టు. అండ్ వాటర్ కూడా యాడ్ చేస్తారు ఒక్కొక్కసారి, పంప్ అది సరిగా రన్ అవ్వకపోతే వాటర్ కూడా యాడ్ చేసి రన్ చేస్తూ ఉంటారు. ఇట్లా పైపులు కలెక్ట్ చేసి ఈ పైపుల నుంచి వాటర్ సప్లై అయితే చేస్తూ ఉంటారు. చూడండి అట్లా ఇలా పైప్ లైన్లు వేసుకుంటూ ఇట్లా పారబెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నట్టు. పొద్దున్నే వస్తారు, ఎక్కువ వరకు ఏంటంటే పొద్దున్నే వస్తారు. పొద్దున్నే వచ్చి ఇంకో ట్రాక్టర్ ఈ మార్క్స్ ఉన్నాయి కదా దీనికి తలిగించేసి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా అదైతే వాటర్ని అయితే పంప్ చేస్తూ ఉంటుంది. ఆ పంప్ చేసే వాటర్ని అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇందాక నేను చెప్పాను కదా మనకి ఏంటి అంటే దాన్ని ఏమంటారు, సోంపులా ఉంటుంది, కాకపోతే అది సోంపు కాదు అని. ఇది ఉందిగా ఈ చెట్టు, ఇది వీళ్ళు ఇక్కడ ఏంటంటే చాలా స్వీట్గా ఉంటుంది. ఇది స్వీట్గా మంచిగా తీయగా ఉంటుంది. సో దీన్ని వీళ్ళు ఇక్కడ హాయిగా తినడానికి అయితే యూజ్ చేస్తూ ఉంటారు అన్నట్టు, ఇన్సలాదా లెక్క. సో అట్లా తినడానికి అది యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ దీని కింద అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు, టెంపరేచర్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇవైతే యూజ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా గడ్డలు, ఆల్రెడీ కట్ చేశారు, కొన్ని ఫీల్ చేశారు, తీసుకెళ్ళాడు. సో ఇది కూడా చాలా స్వీట్గా ఉంటుంది అసలు. ఇదైతే బాగాలేదు, వేరే చూద్దాం తర్వాత. సో అట్లా ఇవి కట్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అట్లా ఎంత అవసరం ఉందో అంతే అన్నట్టు. సో అక్కడ ఉన్న గొర్రెలు అయితే చూడండి, గొర్రెలు కనిపినాయిగా. దగ్గరికి పోదామంటే కుక్కున్నది ఆడ, అది అంటే అరుస్తూ ఉంది. మళ్ళీ జనాలు లేరు. సో ఎవరు లేనప్పుడు పోయినాం అనుకో, ఎవరు రా నువ్వు అన్నాను అనుకో, కొంచెం కష్టమవుతుంది అన్నట్టు. అందుకనే బోట్లా అరుస్తున్నా చూసినా, సేమ్ ఆ గొర్రెల్లో కలిసిపోయినట్టే ఉంది, అది తెల్ల కలర్లో కుక్క అట్లనే ఉంది అన్నట్టు. అది ఇట్లా మంచిగా ఫామ్స్ వేసుకొని పంటలు పండించుకుంటూ లైఫ్ని అయితే వీళ్ళైతే జీవిస్తూ ఉంటారు ఇటాలియన్ ఫార్మర్స్. అండ్ మంచిగా పెన్షన్ పే చేస్తారు వీళ్ళు, ట్యాక్సులు పే చేసి ఇంకా 65 సంవత్సరాలు రాగానే ఏం చేస్తారంటే పెన్షన్ తీసుకుంటారు. ఇంకా పెన్షన్ తీసుకుని హాయిగా ఇంట్లో చిల్ అవుతూ ఉంటారు, బామ్మలతోటి వీళ్ళతోటి హాయిగా తిరుక్కుంటూ చిల్ అవుతూ ఉంటారు అన్నట్టు. ఇక పిల్లలు అంటారా, వాళ్ళ పని లేదో వాళ్ళ జాబ్ లేదో వాళ్ళు చూసుకుంటారు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిందంటే ఇంకా కథం, వాళ్ళు 18-19 ఇయర్స్ వచ్చారంటే
పేరెంట్స్ మీద డిపెండ్సీ ఉండదు, తరిగిపోతూ ఉంటుంది. ఇదైతే లెవెలింగ్ కోసము మన కోర్ అంటారు కదా, ఆ కోర్ అన్నట్టు. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా ఎక్విప్మెంట్స్. నేనైతే వేరే వీడియో ఉంది కదా మన మెయిన్ వీడియో, ఆ మెయిన్ వీడియోలో పెట్టాను చూడండి. అట్లా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటా. ఇంకా అగ్రికల్చర్ ఫార్మింగ్ గురించి కావచ్చు, లేదంటే మన ట్రావెల్ వీడియోస్ అయితే మస్తు నడుస్తున్నాయి. సో మంచి మంచి ట్రావెల్ వీడియోస్ చేస్తూ ఉన్నా. సో ఏంటి అంటే స్టార్టింగ్ స్టేజ్లో ట్రావెల్ వీడియోస్ కాబట్టి నేనైతే లొకేషన్స్ ఎక్కువగా ఇస్తున్నా అన్నట్టు మీకు. సో లొకేషన్స్ మంచిగా చూసుకొని ఆ లొకేషన్స్ని అయితే ఎంజాయ్ చేయండి. నేను నెక్స్ట్ మనకి ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, మన అక్కడ ఫుడ్ తినడం కావచ్చు, లేదు అంటే అక్కడ లోకల్స్తో మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ అయితే నేనైతే చేసి మీకైతే ఎక్స్ప్లోర్ చేసి అయితే చూస్తూ ఉంటాను. నాకైతే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నేను పేరున మీ అందరికీ ఏదో ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఏదో అట్లా నాకు తెలిసింది, నాకు కొత్తగా అనిపించింది మీతోటైతే షేర్ చేసుకోవాలనిపిస్తాను నాకు. సో ఒకప్పుడు అంటే అంత ఉండకపోతుండే, మనకి ఇన్ఫర్మేషన్ తెలియకపోతుండే, ఎక్కడో ఎవరో ఏదో ఫోటో చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేస్తుంది, అందరికీ అన్నీ తెలుస్తూ ఉన్నాయి. సో నాకు తెలిసింది కూడా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇట్లయితే బ్లాగ్స్ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నా. నా ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉన్నా. మీరైతే సపోర్ట్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నేను మీ రామ్వేద. మన రామ్వేద ఛానల్ అయితే మంచిగా హాయిగా లైక్ చేసి షేర్ చేయండి జనాలందరికీ. సో అగ్రికల్చర్ రిలేటెడ్ కావచ్చు, లేదంటే ఇక్కడ యూరోపియన్ లైఫ్ స్టైల్ కావచ్చు, ఇంకా చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను. ఎందుకంటే ఇక్కడ చాలామందికి ఉంటుంది కళ, యూరోప్ రావాలి, ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూడాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూడాలి, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో చూడాలి, ప్రతి ఒక్కటి. అండ్ సింపుల్గా చెప్పాలి అంటే జస్ట్ ఇమాజిన్, మన జీవితంలో మనకు ఎక్కువగా కావాల్సింది ఏంది? హెల్త్, ఎడ్యుకేషను, హౌస్. ఈ మూడు కావాలి. సో మనం చాలా వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు బతికేది ఏంటి? ఏ రోగం వస్తే, ఏదైనా రోగం వస్తే హాస్పిటల్లో కట్టడానికి డబ్బులు కావాలి, వాటి కోసం సంపాదిస్తూ ఉంటాం. ఇంకొకటి పిల్లల చదువులు లక్షల్లో ఖర్చు పెడతాం, సో ఆ చదువు కోసం. అండ్ ఒక ఇల్లు, సో ఒక మంచి ఇల్లు ఉండాలి, పిల్లలకు మంచి చదువు చెప్పియాలి, మనకు హెల్త్ ఇష్యూస్ వస్తే ఆటోమేటిక్గా హాస్పిటల్ పే చేయడానికి డబ్బులు కావాలి. ఇది మనం బతికేది అండ్ ఎక్కువగా మనం సంపాదించేది దీనికోసం. కాకపోతే అదే థింగ్ ఇంకొకటి ఆలోచించండి, మనం హెల్త్ గురించి హాస్పిటల్లో రూపాయి కట్టాల్సిన పని లేదు. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా, లేదు అంటే ఎలాంటి ఇష్యూస్ అయినా మనం రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ ఎవ్రీథింగ్ ఫ్రీ, ఇంక్లూడింగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్తో సహా ఫ్రీ ఉంది అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? బాగుంటుంది. సో రూపాయి మనం హెల్త్ కోసం కానీ దీనికోసం సంపాదించాల్సిన పని లేదు. ఇంకొకటి ఎడ్యుకేషన్. మీ పిల్లడు పుట్టగానే 20,000 నీ అకౌంట్లో వేస్తే ఎట్లా ఉంటుంది? సో ఆ అమౌంట్ అనేది వేరే జేబుల్లోంచి కొట్టి తీసింది కాదు, నువ్వు ఇన్సూరెన్స్ పే చేస్తున్నావు, ఏంది ట్యాక్స్ పే చేస్తున్నావు, దాంట్లోంచి ఒక్కో పిల్లోడికి మంత్లీ 20,000 వాళ్ళకి 18 ఇయర్స్ 18 సంవత్సరాలు వచ్చేంత వరకు నీ పిల్లోడికి కావాల్సిన సప్లై మొత్తం గవర్నమెంటే చూసుకుంటే ఎలా ఉంటుంది మీకు? సో అది, సో పిల్లోడికి మీరు పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు, హెల్త్కి మీరు రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఎడ్యుకేషన్ అంటారా, స్టార్టింగ్ స్కూలింగ్ నుంచి స్కూల్ బుక్స్తో సహా ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి, నో ప్రైవేట్ స్కూల్స్ అనేటివే లేకుండా ఓన్లీ గవర్నమెంట్ రన్ చేసే స్కూల్స్, అవి హై స్టాండర్డ్ స్కూల్స్. సో అన్ని గవర్నమెంట్ స్కూల్సే ఉండి ఒకటే స్టాండర్డ్లో రన్ చేస్తూ ఉంటే ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? మనకేంటి అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పరని చెప్పేసి ప్రైవేట్ స్కూల్లో వేస్తాం, లక్షల ఫీజులు కడతాం, అప్పులు చేస్తాం, అన్నీ చేస్తాం. ఇక్కడ పిహెచ్డి ఫినిష్ అయ్యేంత వరకు రూపాయి కట్టాల్సిన పని లేదు. సో హెల్త్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, పిల్లలకు ఇటు కావాల్సిన పౌష్టికాహారం కోసమైనా, ఫుడ్ కోసమైనా, వాళ్ళ థింగ్స్ కోసమైనా ప్రతి నెల వీళ్ళకు 200 యూరోస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది అండ్ ఫ్యామిలీస్ కోసం ఏంటి అంటే అన్ఎంప్లాయిడ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి బోనస్, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటే, అంటే ఇవన్నీ మనం పే చేసే ట్యాక్స్లోంచే వస్తాయి, వాళ్ళ జేబులోంచి ఏమి ఇవ్వరు. సో ఇవన్నీ వస్తూ ఉంటే లైఫ్ ఎంత సుఖం ఉంటుంది. సో అదే యూరోపియన్ లైఫ్ స్టైల్ అన్నట్టు. ఇక్కడ అట్లాగే సో వీళ్ళకి ఏంటి అంటే నీకు పెన్షన్ అమౌంట్ ఏదైతే వస్తుందో అది ఒక ఇల్లు యొక్క లైఫ్ స్పాన్ ఇక్కడ 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు కూడా ఉంటాయి. సో మన తాత అనేవాడు ఒకడు ఇల్లు కట్టాడు అనుకో, తను ఒక్కడు ఇల్లు కడితే తన తర్వాత ఫాదర్స్, తన తర్వాత వాళ్ళు అయినా కూలిపోకుండా ఇల్లు అయితే ఉంటాయి. మన దగ్గర లైఫ్ స్పాన్ ఇల్లుది ఎంత? 50 సంవత్సరాలు. సో ఒక జనరేషన్తో అది అయిపోతూ ఉంటుంది. సో అట్లా వీళ్ళకి ఇటలీలో ఎడ్యుకేషన్, హెల్త్
అండ్ హౌసింగ్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అందుకే వాళ్ళు తిండి కోసము అండ్ జస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ కోసం బతుకుతూ ఉంటారు అట్లా. సో ఇక్కడ ట్యాక్సెస్ అంటారా, పే చేస్తారు వీళ్ళు, ట్యాక్సెస్ గట్టిగా పే చేస్తారు. 35 నుంచి 40%, ఇంకా సాలరీ పెరిగే కొద్ది 50% వరకు కూడా పే చేస్తారు. తర్వాత బెనిఫిట్స్ కూడా అలాగే వస్తాయి అన్నట్టు. అదే యూరోప్లో ఉండే థింగ్ అదే. సో అందుకని వీళ్ళకి అంత బర్డెన్ పడదు, స్ట్రెస్ ఉండదు, ఏది ఉండదు. వీళ్ళు వాళ్ళ కోసం సంపాదించుకుంటారు. అది బాగా ఉండేది. ఇప్పుడు నేను ఇటలీ గురించి చెప్తున్నాను కదా, ఇటలీలో నాకేదైనా అవసరం ఉంది అంటే ఎడ్యుకేషన్ చూసుకున్నా, రేపు పొద్దుగాల నాకు తెలిసిన వాళ్ళ పిల్లలు చదువుతున్నారు ఫ్రీ, మంచి మంచి స్కూల్స్ అన్నిట్లలో ఫ్రీగా చదువుతున్నారు. హెల్త్ ఇష్యూస్ అంటారా, నేను మొత్తం కంప్లీట్గా ఉండేది హెల్త్ సెక్టర్, నాకు తెలుసు. మనకి ఏ డిసీజ్ వచ్చినా ఏదైనా, కాకపోతే ట్రీట్మెంట్ కొంచెం లేట్ అవుతుంది. అంటే ప్రయారిటీని బట్టి, ఇప్పుడు మనకు ఎమర్జెన్సీ ఉంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ అయిపోతూ ఉంటాయి. లేదు అంటే ఇప్పుడు నాకు చిన్నగా ఇక్కడ ఏంటి అంటే ఏదైనా చిన్న గడ్డలాగా అయింది, కాకపోతే అది లైఫ్ థ్రెటనింగ్ కాదు, దానికోసం కొంచెం టైం టేకింగ్ అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. ప్రయారిటీని బట్టి షెడ్యూల్ చేస్తూ ఉంటారు, కాకపోతే ట్రీట్మెంట్ అయితే గుడ్గా అవుతుంది. ఎమర్జెన్సీ అయిందనుకో ఏ డాక్యుమెంట్ అడగారు మనల్ని, జస్ట్ అట్లా పోయినామా, వాళ్ళకి జస్ట్ మన నేమ్ చెప్పామా, ఫస్ట్ ట్రీట్మెంట్ ఫినిష్ చేసిన తర్వాత ఆ తర్వాత డాక్యుమెంట్ ఏదైనా ఉంటే ప్రొవైడ్ చేయండి ఐడి ప్రూఫ్ కోసం అని చెప్పేసి అడుగుతారు. అట్లా ఇక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఫ్రీ. హౌసెస్ అంటారా, ఆల్రెడీ జనరేషన్స్ కింద కట్టినాయి, ఆ పిల్లలకు వస్తూ ఉన్నాయి, అవే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళ లైఫ్ కోసం, వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతున్నారు. సంపాదించి నెక్స్ట్ జనరేషన్స్ కోసం పోగేయాలన్న ఆలోచనలు వీళ్ళకి లేవు అన్నట్టు. సో అందుకని వీళ్ళ లైఫ్ స్పాన్ అనేది 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతుకుతున్నారు. మనకి అట్లా లేదు కదా, మనమే సంపాదించుకోవాలి, మనది మనమే చూసుకోవాలి. సో ఇట్లా అయ్యేసరికి మన లైఫ్ స్పాన్ తగ్గుతుంది, టెన్షన్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నట్టు. సో మన దగ్గర కూడా ఇలాగే లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవ్వుకుంటూ, అట్లాగే ఏంటిది ఒక నిమిషం, లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, టెన్షన్స్ ఫ్రీ అవ్వాలి అంటే ఆటోమేటిక్గా మన దగ్గర కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా అవ్వాలి. ఫ్రీగా అవ్వాలి అంటే మనం ప్రాపర్గా ట్యాక్స్ పే చేసే వాళ్ళమైతే పే చేస్తూ ఉన్నాము, మిగతా వాళ్ళు చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఏంటి అంటే అంత సెక్టర్ అనేది అదంతా చూసుకొని ప్రాపర్గా సెట్టింగ్ చేస్తే సెట్ అవుతుంది అన్నట్టు. మన దగ్గర ఎడ్యుకేషన్ అనేది కాస్ట్లీ అండి, అదొక చాలా పెద్ద స్కామ్ అనుకోండి. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ ఇట్స్ ఏ స్కామ్. ఒకటి ఆలోచించండి, నర్సరీ పిల్లోడికి 30,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఫీజు కడుతున్నాము. సో అదే పిల్లోడు నర్సరీ నుంచి, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, సో ఇవొక ముందొక 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు, అదొక 5 lakhs. తర్వాత వాళ్ళకి స్కూలింగ్కి పెరిగే కొద్దీ ఒక్క సంవత్సరం 1 year లాస్ట్కి వచ్చేసరికి 1 lakh అవుతున్నాయి, అవి ఒక 10 lakhs, 15 lakhs. 15 lakhs కాకపోయినా 10 lakhs వేసుకోండి. సో 10 lakhs ఇంటర్ కోసం మినిమం అయితే 3 to 4 lakhs. సో పే చేస్తున్నాం కదా 15 లక్షలు. ఈ 15 లక్షలు దేనికోసం పే చేస్తున్నాము, మంచి కాలేజీలో సీట్ రావడానికి అండ్ మంచి డిగ్రీ ఫినిష్ చేయడానికి. అదే డిగ్రీ తీరా చూసుకుంటే కాంపిటీషన్ ఎక్కువైపోయి మళ్ళీ మేనేజ్మెంట్లో సీట్ కొనాల్సి వస్తుంది. మళ్ళీ దానికి ఎంత పే చేస్తున్నాము, దానికో మళ్ళీ 10 లక్షలు పెడుతున్నాం, 25 లక్షలు 30 లక్షలు వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తున్నాం ఎడ్యుకేషన్ మీద. సో ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా వాళ్ళు సంపాదించింది ఇంకెక్కడ మిగులుతుంది మనకి, ఎడ్యుకేషన్ మొత్తం తినేసింది కదా. తట్టుకున్న ఒక ఏదైనా పెద్ద డిసీజ్ వచ్చిందంటే ఇంకా మిగతా కంప్లీట్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఇదే ఈ 15 to 20 lakhs అదే పిల్లోడి ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టింది, నార్మల్ ఎడ్యుకేషన్ ఉంటే ఆ తర్వాత ఈ 20 లక్షలు పెట్టి వాళ్ళకి ఇన్వెస్ట్ చేసి ఒక బిజినెస్ అనేది పెట్టిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు కదా. బట్ ఏంటి అంటే మనకి సొసైటీ అనేది ఒకటి వృద్ధి పడేసింది, పెద్ద పెద్ద స్కూల్లో చదవాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలి, అక్కడైతేనే బాగుపడతారు, అక్కడైతేనే బాగుంటుంది లైఫ్, అక్కడైతేనే సెట్ అవుతుంది అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా అదే సెక్టార్లో మనం రన్ అవుతున్నాం కాబట్టి కష్టం అవుతుంది అంతే ఇంకా అట్లా. సో నేను స్కూల్స్ గురించి కానీ వాటి గురించి కానీ నేనేం మాట్లాడట్లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నేను షేర్ చేసుకునేది ఏంటంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషన్ అనేది చదివేవాడు ఎక్కడన్నా చదువుతాడు. మేబీ ఎన్విరాన్మెంట్ కొంచెం బెటర్గా ఉన్న ప్లేస్లో అయితే ఇంకొంచెం ఎక్కువగా చదువుతాడు, ఎక్కువగా నేర్చుకుంటాడు అట్లా. కాకపోతే ఏంటి అంటే ఉన్నక్కడికి సంపాదన మొత్తం ఆ ఎడ్యుకేషన్ మీద పెట్టేసి 20 years తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకొని ఆ తర్వాత నా పిల్లలు ఇది చేస్తారనుకున్నాం, అది చేస్తారనుకున్నాం, ఇది ఇంత సంపాదిస్తారు, అంత సంపాదిస్తారు, ఇది అని చెప్పేసాను. సో వాడికి ఆల్రెడీ ఇప్పుడు ఒక ఇయర్లో ఉన్న జాబ్లకి 10,000 జాబ్లకి 1,00,000 మంది గ్రాడ్యుయేట్ అవుతూ ఉంటే మన ఇండియన్ పాపులేషన్లో ఎంతమంది సర్వే అవుతారు? సేమ్ అదే జాబ్ చేయాలి, నేను తగ్గిన ప్రొఫెషన్దే జాబ్ చేయాలి, అదే కంటిన్యూ చేయాలి అంటే ఎంతమంది సర్వే అవుతారు? కష్టం కదా. మళ్ళీ మనం వృద్ధుడు ఎట్లా ఉంటుందంటే
నువ్వు బీటెక్ చేసినావు, బీటెక్ జాబే చేయాలి. నువ్వు ఎంటెక్ చేసినావు, ఎంటెక్ జాబే చేయాలి. నువ్వు దానికంటే తక్కువ జాబ్ చేసావు అనుకో కష్టం, ఇంకా నీకు రెస్పెక్ట్ ఉండదు సొసైటీలో, అది నీకు నచ్చదు. సొసైటీ కోసం బతికే వాళ్ళే చాలామంది ఉన్నారులేండి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఈ అనుకున్నలోనే సగం జీవితం నడిచిపోయింది అట్లా. సో అది ప్రాబ్లం అవుతుంది. అదే మనం ఒక పిల్లల్ని ఉద్యోగాలు చేయడానికి మాత్రమే పెంచకుండా ఫ్యూచర్లో ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏదైనా ఒక చిన్న సంస్థ స్థాపించాలి, లేదంటే రేపు పొద్దున బిజినెస్ మ్యాన్ అవ్వాలి, ఇలాంటి మైండ్ సెట్తో పెంచామనుకోండి, ఆటోమేటిక్గా వాడు రేపు పొద్దుగాల బాగుపడతాడు వాడు. ఎందుకంటే వాడికి చిన్నప్పటి నుంచి ఏదో ఒక దందా చేయాలని ఉంటుంది, లేదంటే ఏదైనా ఒకటి స్టార్టప్ చేయాలని ఉంటుంది. ఆ ఆలోచనతో పెరుగుతూ ఉంటాడు, దాని గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. రేపు పొద్దుగాల వాడు ఇంకొకరికి, వాడు కావచ్చు లేదంటే తను కావచ్చు, ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చే స్టేజ్కి వస్తారన్నట్టు అట్లా. సో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో మనం వే ఆఫ్ థింకింగ్ అనేది చేంజ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది. చూడాలి ఇంకా ఎట్లా అవుతుంది ఏంటవుతుంది అనేది. సో ఇదండి మన ఈరోజు అయితే అగ్రికల్చర్ వీడియో. మంచిగా పక్కనే గొర్రెలు ఉన్నాయి, ఇటు సైడ్ ఇవన్నీ మంచిగా పాలిఫామ్స్ ఉన్నాయి, ఆవులు అవన్నీ ఉంటాయి. అవన్నీ ఎక్కువగా ఏంటి అంటే షెడ్లలో ఉంటాయి. ఆ సైడ్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాను. ట్రావెల్ వీడియోస్ అయితే నేనైతే ఎక్కువగా చూపిస్తాను మీకు. మంచిగా అక్కడ వెళ్తున్నారుగా, మంచిగా హాయిగా సైకిల్ వేసుకొని, మంచి హెల్త్ కాన్షియస్ అన్నట్టు వీళ్ళు ఎక్కువగా సైకిల్ వేసుకొని తొక్కుంటూ పోతూ ఉన్నారు, కనిపిస్తున్నారా? సో ఇట్లా సైక్లింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, కొంతమంది ట్రెక్కింగ్ కావచ్చు, ఇవన్నీ వీకెండ్ వచ్చిందంటే వీళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇటాలియన్స్. సో అందుకనే కొంచెం హెల్తీగా ఎక్కువగా ఉంటారు. మన చిన్నదానికి పెద్దానికి బైకులు తీసుకుంటే ఇవన్నీ తీసుకుంటే ఇట్లాగైతే ఉండదు అట్లా. ఒక 2 months అయితే ఈ ప్లేసెస్ అయితే అదిరిపోతాయండి. మొత్తం స్నో 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 మంచుతోటి అయితే ఫుల్గా నిండిపోతుంది. ఫుల్గా చూసి అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అట్రాక్టివ్ ప్లేసెస్ అన్నట్టు. ఇంకా వింటర్లో చాలా ఎక్కువ, మొత్తం జనాలు చాలా తక్కువ బయటకు వస్తారు. ఎక్కువగా ఏంటంటే ఎంటీ ప్లేసెస్ అయితే కనబడుతూ ఉంటాయి. కాకపోతే ఈ చెట్లకు ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవేమి ఉండవు. ఇంకా మన స్ప్రింగ్ సీజన్ కదా, రాలిపోతూ ఉంటాయి, అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అట్లా. ఇది అండి ఇటలీలో వ్యవసాయం. సో మీరు చూస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఏదైనా మీదేమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ఆ కమెంట్ చేస్తే ఆ కమెంట్స్ని బట్టి నేనైతే ఇంప్రూవ్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. నేను ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ మీకైతే యూస్ఫుల్గా ఉందని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి అట్లా ఈ ఫామ్ మొత్తం ఒక రౌండ్ వేసి మనమైతే ఇంకా వీడియోని అయితే క్లోజ్ చేసుకుందాం. ఇది బీరకాయలు, పాలకూర, ఇది ఇంకో రకమైన పాలకూర, దాని కింద ఇన్సలాతా ఉంది, బీన్స్ ఉన్నాయి అట్లా. ఇవన్నీ పెట్టేశారు మొన్నటికి. డబ్బాలన్నీ అయితే అన్నీ కట్టేసి ఉండే తీసేశారు. ఇంకో ఇక్కడ క్యాలీఫ్లవర్ ఇవన్నీ ఉన్నాయిగా, క్యాబేజీలు అన్నీ అలా వేసుకుంటూ వెళ్ళారు. ఇంకా ఈ దున్నిన ప్లేస్లో అయితే నెక్స్ట్ అయితే వెరైటీ అయితే వేయాలి. అగ్రికల్చర్ వ్యవసాయం, వ్యవస్థకు రైతు చేసే సహాయం. కానీ రైతే రాజన్న కాలం నుంచి రైతే బానిసగా మారిన కాలానికి వచ్చింది. ఎరువుల కోసం లైన్లు కట్టుడు, అట్లాగే వర్షం కోసం ఆకాశం వైపు చూసుడు, ప్రాజెక్టులు అదేంది గేట్లు ఎత్తే కాలువ నీళ్ళు వస్తాయేమో పంటలు పండించుకోవాలన్న ఆలోచనలు, వీటితోటే రైతుల జీవితాలు అయితే గడిచిపోతూ ఉన్నాయి. ప్రతిదానికి ఆఫీసర్లను బతిమాలే కాలం వచ్చింది అన్నట్టు. ఇంకా అంతేగా, వైట్ చక్కాలు వేసుకున్న వాళ్ళంతా ఇప్పుడైతే పొలిటీషియన్స్ అయిపోయారు. నెక్స్ట్ కొంచెం ప్యాంటు షర్టు వేసి నీట్గా ఉన్న వాళ్ళంతా ఆఫీసర్స్ అయిపోయారు. ఫార్మర్స్ మాత్రం ఇంకా చిరిగిన బనియన్లు, మాసిన చొక్కాలు, ఈ బిట్లతోటి మట్టితోటి వాళ్ళ జీవితాన్ని అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఒకటైతే వాళ్ళు ఉన్నంత వరకే మన సర్వైవల్ అని అయితే చెప్పవచ్చు. నేనైతే చాలా అంటే చాలా
రెస్పెక్ట్ ఇస్తాను, అలాగే రుణపడుకుంటాను. సో ఇదండి మన క్యాలీఫ్లవర్లు, క్యాబేజీలు అన్నీ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ రాంబేద. ఇది ఈరోజు ఇట్లీలో అగ్రికల్చర్ వీడియో. కంటిన్యూస్గా చూస్తున్నందుకు, లైక్ చేస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. సీ యూ దెన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. మీకోసం అట్లా లొకేషన్స్ చూస్తూ వదిలేస్తాను, కొద్దిసేపు ఎంజాయ్ చేయండి. ఇవన్నీ వంకాయలన్నీ అయిపోయినాయి. ఈ చెట్లు ఇంకా దున్నేయాలి. ఇంకా కొద్ది రోజులు అయితే ఇంకా దున్నేస్తారు, మొత్తం దున్నేసి మంచిగా మట్టిలో కలిపేస్తారు అన్నట్టు ఇవన్నీ వంకాయ చెట్లను. అది ఈ వంకాయల వీళ్ళ లైఫ్ స్పాన్ అయిపోయింది. డిఫరెంట్ వంకాయలు ఉంటాయి, గుండ్రటి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. అక్కడైతే మన సన్న వంకాయలు అయితే ఉన్నాయి. ఇలా కొంచెం పట్టుకపోవాలి కొద్దిగా. అది చూస్తున్నారుగా అక్కడ నల్లగా పొడుగ్గా ఉన్నాయి వంకాయలు అవి. ఇవైతే గుండ్రటి వంకాయలు. ఇవి చిన్నగా ఇప్పుడు కనిపించినంత చిన్నగా అయితే ఉన్నాయి, పెద్దవి ఉంటాయి. కాకపోతే ఇప్పుడైతే అయిపోయినాయి. అవైతే నల్ల వంకాయలు అయితే ఇంకా కాస్తూ ఉన్నాయి, ఇంకా పూస్తూ ఉన్నాయి. చూడాలి అట్లా. ఇంకా ఈ బీర చెట్లు అయిపోయినాయి, ఆ బీర చెట్లు ఇంకా కాస్తున్నాయి. ఈ బీర చెట్లు అయిపోయినాయి. ఇదైతే గుమ్మడి చెట్లు. ఇది అట్లా బీన్స్. ఇవైతే తెంపుకొని మంచిగా పచ్చకొని తినేయచ్చు అన్నట్టు ఇట్లా. బీన్స్ సేమ్ మన బొబ్బరికాయ ఉన్నట్టు ఉంటాయి.